ప్రేమించేదను ఎల్లప్పుడు ప్రేమించేదను ప్రభువా, నా పైన కృపను చూపి నన్నాదుకొంటివే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము. నారుది వందనముతో నిండే. ప్రేమించేదను ఎల్లప్పుడు ప్రేమించేదను ప్రభువా, నా పైన కృపను చూపి నన్నాదుకొంటివే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము. నారుది వందనముతో నిండే. నా హృదయం, నా ఆత్మ, నా మనస్సు నీ సొంతం. కల్వారి సిలువలోన వెల ఇచ్చి విమోచించే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము. నారుది వందనముతో నిండే. నా హృదయం, నా ఆత్మ, నా మనస్సు నీ సొంతం. కల్వారి సిలువలోన వెల ఇచ్చి విమోచించే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము. నారుది వందనముతో నిండే. నా హృదయం, నా ఆత్మ, నా మనస్సు నీ సొంతం. కల్వారి సిలువలోన వెల ఇచ్చి విమోచించే. నేను స్తుతించి కీర్తించి గణపరతును నీదు నామము. నారుది వందనముతో నిండే. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు నేను చదువుతాను. మార్కు సువార్తలో నుండి 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు నేను చదువుతాను. ప్రొద్దున్న వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవునియందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు
మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. గత కొన్ని వారములుగా మన విశ్వాసం గురించి మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా విశ్వాసం గురించి కొన్ని విషయాలు నేను వాక్యంలో బోధిస్తాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఉంటే అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరొక చోట నీతిమంతుల విశ్వాసం మూలముగా జీవించిన మాట కూడా మనం చూస్తున్నాం. దాని అర్థం ఏంటంటే విశ్వాసం అంటే ప్రతి సందర్భాల్లో కూడా మనము కనపరుస్తూ ఉండవలసినటువంటి ఒక కార్యము. విశ్వాసం గురించి మనం ఎంత వింటున్నామో, విశ్వాసం గురించి మనం ఎంత అయితే గ్రహిస్తున్నాం అనుకుంటున్నామో, విశ్వాసం అంటే మనము గ్రహించిన దానికంటే ఇంకా ఎక్కువగానే మనకి విశ్వాసము అవసరం. ఎందుకంటే విశ్వాసం అంటే ప్రతి సందర్భాల్లో కూడా మనము కనపరుస్తూ ఉండవలసిన కార్యము. బహుశా మనము కొన్ని గ్రహించము, కానీ మనం చేసేటువంటి అనేకమైనటువంటి కార్యాల్లో, ఆత్మ సంబంధమైన కార్యాల్లో, అంటే దేవుడు చెప్పాడని మనం చేస్తున్నటువంటి కార్యాల్లో విశ్వాసం అంటే ప్రతి దాంట్లో కూడా మనం కనపరుస్తూ ఉండాల్సిన కార్యం. అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో విశ్వాసాన్ని మనం కనపరుస్తూ ఉండాలి. అందుకనే విశ్వాసం అంటే అంత ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి, చాలామందికి ఏంటంటే ఈవెన్ క్రైస్తవులకు కూడా దేవుడు ఏ సందర్భాల్లో ఎలా స్పందిస్తాడో అది మనము ముందుగానే మనము తెలుసుకోలేమని చాలామంది అనుకుంటారు. ఉదాహరణకి మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడా వినడా, ఒకరు వింటే జవాబిస్తాడా ఇవ్వడా, ఇది మనం ముందుగానే మనం గ్రహించలేము అని కొంతమంది క్రైస్తవులు అనుకుని ఉంటారు. కానీ యాక్చువల్గా చూడండి, విశ్వాసం అటువంటిది ఎంత గొప్పదంటే, మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం యాక్చువల్గా ఏంటంటే నీకు స్పష్టతనిస్తుంది. అంటే దేవుడు ఎలా స్పందిస్తాడంటువంటిది ముందుగానే మనం తెలుసుకోవచ్చు. అది ముందుగానే మనకు తెలియపరచబడుతుంది. ఎప్పుడంటే అది విశ్వాసం ఉన్నప్పుడు. ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, విశ్వాసం నిజంగా మనలో ఉంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడే దేవుడు ఎలా స్పందిస్తాడో కూడా నీకు ముందుగానే తెలుస్తుంది. అంటే అర్థం ఏంటంటే విశ్వాసం, అందుకన్నా స్టార్టింగ్లో చెప్పాను చూసారు, విశ్వాసం అంటే ప్రమాణము అన్నాను. అంటే అర్థం ఏంటి, అది ఎప్పుడు కూడా అది మారదు. కాబట్టి అలాంటి విశ్వాసాన్ని కనుక మనం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఎలా స్పందిస్తాడో మనకు ముందుగానే మనము గెస్ చేయొచ్చు, ముందుగానే మనం గ్రహించవచ్చు. అందుకని విశ్వాసం అంత ప్రాముఖ్యం అంటున్నాను. ఇప్పుడు విశ్వాసం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, ఇక్కడ చివరిలో చెప్పాడు చూస్తారు, యేసుక్రీస్తు ప్రార్థన గురించి, విశ్వాసం గురించి బోధించినప్పుడు నువ్వు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి అన్నారు. అంటే అర్థం ఏంటి, అక్కడ ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అనేటువంటి ఒక నిశ్చయిత నీకు ముందుగానే వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎలా స్పందిస్తాడో నువ్వు ప్రార్థన చేయక మునిపే నీకు తెలిసిపోయింది. అది ఎలా తెలిసిపోయింది మనకి, దేవుడు ఇలాగనే స్పందిస్తాడని మనకు ముందుగానే ఎలా తెలుసు అంటే, విశ్వాసం అనేటువంటిది ఖచ్చితంగా నిశ్చయితను మనకి ఇస్తుంది. అందుకనే మనకి విశ్వాసం అంత ఇంపార్టెంట్ అంటాను. ఇక్కడ కూడా చూడండి, యేసుక్రీస్తు విశ్వాసం గురించి ఇక్కడ చాలా విషయాలు బోధించారు. గత వారం చెప్పండి చూసారా, యేసుక్రీస్తు ఆ మార్గండా వెళ్తూ అంజూరపు చెట్టుకి ఎటువంటి ఫలము లేవని చూసి ఆ చెట్టును శపించినట్లే బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత 24 గంటల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి అదే మార్గండా వస్తున్నప్పుడు శిష్యులు గమనించారు. దాన్ని ఏం గమనించారంటే, నిజంగానే యేసుక్రీస్తు చెప్పినట్లుగానే ఆ చెట్టు వేళ్ళ మొదలుకొని ఎండిపోయినట్లుగా వాళ్ళు చూశారట. అప్పుడు పేతురు స్పందిస్తూ, పేతురుకి యాక్చువల్గా ఆశ్చర్యం కలిగి అప్పుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు చెప్పినట్లుగానే జరిగింది. ఇప్పుడు గమనించండి, అక్కడ ఆ యేసుక్రీస్తు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక విషయాన్ని వాళ్ళకి బోధించారు. అంతకంటే ముందు ఒకసారి ఆలోచన చేస్తే, పేతురుకు కానీ శిష్యులకు కానీ ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే, చెట్టు ఎండిపోయినందుకు ఆశ్చర్యం కలగలేదు వాళ్ళకి. యాక్చువల్గా యేసుక్రీస్తు చెప్పినట్లుగా జరిగింది చూసారా, అది వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. చెట్టు ఎండిపోవడం అంటే ఆశ్చర్యం కలిగిన కార్యం కాదు, అది చెట్టు నిజంగా ఎండిపోయింది. కానీ పేతురుకి నిజంగా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే, ప్రభు నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినట్లుగానే జరిగింది. అది పేతురుకి ఆశ్చర్యం కలిగించింది. చెట్టు ఎండిపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రభు నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పింది నిజంగానే జరిగింది, అంటే నువ్వు చెప్పింది కూడా నిజంగా జరుగుతుంది. యేసుక్రీస్తు చెప్పింది అలాగే జరగడం అంటే పేతురుకి ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడు పేతురు ఆ విషయాన్ని వ్యక్తపరిచినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం గురించి బోధించారు. ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి, అంటే అక్కడ మనం విశ్వాసం అంటే గత వారం చెప్పండి చూసారు, విశ్వాసం అంటే నిశ్చయత. ఎందుకంటే విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, నిజమైనటువంటి స్వరూపము, అదృశ్యమైనటువంటిది ఉన్నది అన్నట్టు ఒక రుజువునై ఉంది. రుజువు అంటే ప్రూఫ్ అని అనొచ్చు మనం. రుజువు అదే విశ్వాసం.
జనరల్గా చెప్పాలంటే విశ్వాసం అంటే నాకు విశ్వాసం ఉంది అన్నమాట అర్థం అంటే నీకు రుజువు ఉందని నువ్వు చెప్తున్నావు. ఇది ఇలా జరుగుతుంది, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన ప్రతిఫలం నేను చూస్తాను, నేను స్వస్థత పొందుకుంటాను, లేదా నాకు కార్యము జరుగుతుంది, దేవుడు నన్ను దీవిస్తాడు. అది ఆ కార్యము నీ జీవితంలో అనుభవపూర్వకంగా నెరవేర్చబడక మునిపే నీకు విశ్వాసం ఉంటే ఆ కార్యము జరుగుతుంది అనడానికి నీ దగ్గర రుజువు ఆల్రెడీ ఉంది. ఆ రుజువు ఏం చేస్తుందంటే నీ బిహేవియర్ని మార్చేస్తుంది. ఇప్పుడు అందుకని చూడండి, యేసుక్రీస్తు నిన్నటి దినము అంటే 24 గంటల క్రితము ఆ చెట్టుతో మాట్లాడారు. ఎక్కడి నుండి ఎవరు కూడా నేను ఫలాలు తినకుందరు గాక అన్నారు యేసుక్రీస్తు. ఆ మాట విన్న తర్వాత యేసుక్రీస్తు మరలా నెక్స్ట్ డే వస్తున్నప్పుడు నేను ఇలాగ ప్రార్థన చేశాను, లేదా నేను ఒకటి అన్నాను, నేను ఒకటి ఆశపడ్డాను నిన్న, అది జరిగిందో లేదో చెక్ చేయని అని యేసుక్రీస్తు అసలు అనుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తుకి అక్కడ ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తున్నప్పుడే ఆయనకు ఆ విషయం తెలుసు, ఏంటంటే నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుందని ఆయనకి తెలుసు. అందుకని ఆయన చూసి ఆశ్చర్యపోలేదు, లేదా జరిగిందో లేదో ఒక్కసారి చూద్దాము చెక్ చేద్దామని కూడా యేసుక్రీస్తు అనుకోలేదు. కానీ గమనించండి, శిష్యులు చెక్ చేశారు. వాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళలేదు, ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు బహుశా శిష్యులు విన్నారని మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి పేతురు బహుశా ఆశ్చర్యపడి నేను ఏదో మాట్లాడే చెట్టుతో దాని సంగతి ఏంటో దాని పరిస్థితి ఏంటో చూద్దాం అనుకున్న శిష్యులు చూసినప్పుడు ఆ చెట్టు నిజంగానే ఎండిపోయింది. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభు నువ్వు చెప్పింది నిజంగానే జరిగింది అన్నప్పుడు యేసుక్రీస్తు తానెంత ప్రత్యేకమైన వాడో చెప్పడం మానేసి విశ్వాసం ఎంత ప్రత్యేకమైందో, విశ్వాసం ఎంత గొప్పదో క్రీస్తు అక్కడ బోధించారు. అంటే ఒక రకంగా అర్థం ఏంటంటే ఆ యేసుక్రీస్తు ఏ కార్యం అయితే అక్కడ జరిగించారో, ఆ చెట్టు అంజూరపు చెట్టుని చెప్పించారు మాట్లాడడం ద్వారా, అది యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే అది విశ్వాస సంబంధమైనటువంటి ఒక కార్యంలాగా క్రీస్తు అక్కడ తెలియపరుస్తున్నారు. అంటే ఒక రకంగా ఎందుకని విశ్వాసం గురించి బోధించారంటే పేతురుకి శిష్యులకి ఏం చెప్పారంటే, పేతురు ఇలా శిష్యులు నేను నిన్నటి దినమున్న నేను కూడా విశ్వాసముతోనే ఆ కార్యాన్ని చేశాను, నేను ఆ మాట చెప్పినప్పుడు నాకు నమ్మకం ఉంది, అది జరుగుతుందని నాకు తెలుసు. బట్ ఇంకా చెప్పండి, అది జరగాలని తెలుసు, అది జరుగుతుందని తెలుసు కాబట్టి నేను చెప్పించాను. అది జరగదు అనుకుని యాక్చువల్గా మాట్లాడేవాడిని కాదు, అది జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఊరక చెప్పండి, అదే విశ్వాసము. ఇప్పుడు మనం చర్చకు వచ్చినప్పుడు కూడా పాటలు పాడతాం చూస్తారా, మన పాటలు పాడుతున్నప్పుడు యాక్చువల్గా ఏం చెప్తున్నాం చూడండి. ఈరోజు కూడా మనం పాటలు పాడినప్పుడు చాలా విషయాలు మనము దేవుడు చేసేటువంటి కార్యాల గురించి, దేవుడు వాగ్దానంలో ఏవేవి చెప్పాడు వాటి గురించి మనం పాటల ద్వారా పాడి దేవుని మహింపరుస్తున్నాం. ఇప్పుడు అక్కడ కూడా చూడండి, ఆ పాటలో కూడా యాక్చువల్ ఏముంది, దేవుని యొక్క వాగ్దానం ఉంది. మనం యాక్చువల్ అది పాడుతున్నామంటూ రకంగా చెప్తున్నాం. యేసుక్రీస్తు అలాగైతే చెట్టును చూచి ఆయన మాట్లాడారో అలాగే ఒక రకంగా మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అంటే పాటల ద్వారా, వాగ్దానముల ద్వారా దాని ఒక రకంగా మనం కూడా ఆ ప్రాబ్లమ్స్ గురించి మనం కూడా మాట్లాడుతున్నట్టు ఒక రకంగా చెప్పాలండి. అందుకనే అంటున్నాను, అందుకనే పాటలు పాడడం, నోరు తెరిచి పాడడం అంత ఇంపార్టెంట్. జస్ట్ నేను ఆశపడుతున్నాను అంటే కాదు అక్కడ చూడండి. అందుకని క్రిస్టియన్ లైఫ్లో మన నోటికి అంత విలువ ఉంది, మనం పోసి పెద్దగా పట్టించుకోము. అందుకనే ఎలా పడితే అలా మాడుతుంటాం. మన మాటలు పెద్దగా ఇంపార్టెంట్ కాదనుకుంటాం. కానీ క్రైస్తవులముగా రక్షణ పొందినటువంటి వారముగా, దేవుని యొక్క రాజ్యములో ఉండేటువంటి వారముగా మన నోటి మాటకి చాలా విలువను దేవుడు ఇస్తున్నాడు. చాలా చాలా వాల్యూ ఉంది మన నోటి మాటకి. అది నువ్వు ఎలా మాట్లాడతావో అలాగనే ఖచ్చితంగా జరుగుతుంది. జీవమరణములు నాలుక వశము. సింపుల్ చెప్తాను చూడండి, నువ్వు విశ్వాసం ఉంచావు కానీ యేసుక్రీస్తు రక్షకుడు నువ్వు నమ్మావు, కానీ నువ్వు జస్ట్ హృదయంలో విశ్వాసం ఉంచావు కానీ నువ్వు రక్షణ రాదు. బైబిల్లో రక్షణ ఎప్పుడో అనుభవిస్తాడంటే, ఎక్స్పీరియన్స్ చేస్తాడంటే హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీ రక్షణ వస్తుంది. నోటితో ఒప్పుకుని నీకు రక్షణ వస్తుంది. నువ్వు నోటితో ఒప్పుకున్నంత వరకు నేను ఎంత విశ్వాసం ఉంచినది ఇష్యూ కాదు. ఎందుకంటే జీవము మరణము నాలుక వశములో ఉంది, నీకు రక్షణ నాలుక వశములో ఉంది. కాబట్టి నువ్వు హృదయంలో ఏం నమ్మేవన్నది ఇష్యూ కాదు. ఇక్కడ నువ్వు నమ్మినటువంటి దాన్ని బట్టి నోరు ఏం మాట్లాడదని ఇష్యూ. నువ్వు నమ్మే యేసుక్రీస్తు దేవుడు అని, కానీ ఒప్పుకున్నావా? ఒప్పుకుంటేనే రక్షణ వచ్చినట్టు, ఒప్పుకోకపోతే రక్షణ రానట్టు. అందుకని ఆ దొంగ కూడా చూడండి, సిలువ మీద ఉన్నప్పుడు మరో ఒక దొంగ ఏమిటో తెలుసా, ప్రభువా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన జీవితంలో ఎన్నో దుర్మార్గమైన కార్యాలు చేస్తాడు, దొంగతనం చేస్తాడని పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటాడు. కానీ లాస్ట్లో ఆయన ఒక మాట నాడు చూసారా, దానిని బట్టి ఆ వ్యక్తికి రక్షణ వచ్చేసింది. దాన్ని బట్టి ఆయన మేలు అనుభవించాడు. ఆ రోజున తన యొక్క గమ్యాన్ని మార్చుకోగలిగాడు ఆయన. యాక్చువల్గా చెప్పాలంటే ఆ మూమెంట్లో కనుక క్రీస్తు కనుక ఆయన సంధించకపోతే, ఆయన శిలువ మీద చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయేవాడు. కానీ ఆయన నోటి మాటగా ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన అలా అన్నాడో లేదో క్రీస్తు అన్నారు, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఇప్పుడు క్రీస్తు ఆ మాట అన్నప్పుడు ఆ మాటకి ఎంత వాల్యూ ఉందో, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటున్న మాట ఎంత విలువ ఉందో అంతే విలువ ఆయన నోటి మాటకు కూడా ఉంది. ఆయన నోటి మాటకు అంత విలువ ఉందని క్రీస్తు శిలువ మీద ఒప్పుకున్నారు. అందుకే అన్నారు, ఆయన ఆ మాట అనగానే ఇప్పుడు నువ్వు చాలా చేసావు, ఇప్పుడు వచ్చి ఇలా అంటున్నావా అనలేదు.
నువ్వు అన్నావు కదా, నీకు విశ్వాసం ఉన్న మాట అన్నావు కదా, నీ విలువ, నీ నోటి మాట నేను గౌరవిస్తున్నాను, నువ్వు నాతో పాటుగా పరదేశంలోనికి నువ్వు వచ్చేస్తావు. ఒక దొంగ శిలువ మీద బాధల్లో ఉండు మాట్లాడిన ఒక మాటకి క్రీస్తు ఎంత విలువనిచ్చారో ఒకసారి ఆలోచించండి. ఆ ఒక్క మాటను బేస్ చేసుకొని ఆయనకే కాదు చుట్టూ అందరికీ నిశ్చయిస్తారంటే ఈ వ్యక్తి నాతో పాటు పరదేశంలోనికి వచ్చేస్తాడు, నా రక్షణ వచ్చేస్తుంది, నాతో పాటుగా పరలోకానికి వెళ్తాడు. ఇంక దొంగన ఒక్క మాటగా అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. దాన్ని బట్టి ఆలోచించండి, మనకు నోటి మాటకి దేవుడు ఎంత విలువనిచ్చాడు. అందుకనే నోటి మాట మన ఏమేస్తుంది. అందుకనే పాటలు పాడేటప్పుడు కూడా ఆ నోరుని అలా వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం మోస్ట్ నోరుని ఎలా వాడుతున్నాం అంటే ఏదో భోజనం కోసం దేవుడు మనకు నాలుక నోరు ఇచ్చాడు అనుకుంటున్నాం. మనకు దేవుడు నోరునిచ్చింది, నాలునిచ్చింది కేవలం భోజనం చేసి కడుపు నింపుకోవడానికి కాదు. అది యాక్చువల్గా అల్పమైన పర్పస్. ఈవెన్ జంతువులు కూడా భోజనం చేసి కడుపు నింపుకుంటాయి నోటితోనే, నాలుగుతోనే. కానీ దేవుడు మనుషులము మనకు మాట్లాడే శక్తిని ఇచ్చాడు, మాట్లాడే సామర్థ్యాన్ని ఇచ్చాడు మనకి. బేసిక్గా జంతువులకి మనిషికి ఒక డిఫరెన్స్ ఏంటంటే అవి జస్ట్ నాలుకని నోటిని కేవలం భోజనానికి మాత్రం వాడుకుంటాయి. దేవుడు మనకు నాలుకనిచ్చింది, నోరునిచ్చింది కేవలం నువ్వు భోజనం చేసి కడుపు నింపుకోవడానికి కాదు. నువ్వు జీవము కావాలన్నప్పుడు నువ్వు జీవమును నోటి ద్వారా నువ్వు పొందుకుంటావు. అందుకే నేను మనుషులమ్మగా మన నోటి మాటకి అంత వాల్యూ ఉందంటున్నాను. అందుకే నువ్వు చర్చిలోకి వచ్చి పాటలు పాడేటప్పుడు, నువ్వు స్తుతించేటప్పుడు, నువ్వు ఆరాధించేటప్పుడు దానికి అంత వాల్యూ ఉంటుంది అంటున్నాను. అది నిజంగా కనుక సిన్సియర్గా కనుక నువ్వు కనుక పర్పస్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా కనుక నోరు తెరిచి ఆ పాటలు పాడితే ఆ పాటల వల్ల కూడా నువ్వు మేళ్ళను అనుభవిస్తావు. ఒకవేళ కేవలం మనం నోటిని ఏదో భోంచడానికి దేవుడు నోరు ఇచ్చామని మాడుతుంటే ఓ రకంగా కఠినంగా మాడుతాను కాదు, జంతువుకి మనకి పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే నువ్వు ఒక రకంగా చెప్పాలంటే జంతువులు జీవించేటువంటి స్థాయిలోనే మనం జీవిస్తున్నాడు ఒక రకంగా. ఎందుకంటే నువ్వు నోరు యొక్క వాల్యూ నీకు తెలియట్లేదు. బైబిల్లో చూడండి, నేను చెప్పడం కాదన్నమాట, బైబిల్ బోర్డు మనకి చెప్తుంది జీవము మరణము 4 వశంలో ఉంది. మనం అనుకుంటామంటే జీవ మరణం దేవుని వశంలో ఉంది కదా అనుకుంటాం. కరెక్ట్, దేవుని వశంలో ఉంది. కానీ ఆ దేవుడు నీ 4 వశంలో ఉంచాడు. ఎందుకంటే నీకేం కావాలి నువ్వు దాన్ని పొందుకో. అది నేను డిసైడ్ చేయడం కాదు, నువ్వు కావాలనుకుంటే నువ్వు అది డిసైడ్ చేసుకో. దాన్ని బట్టి నువ్వు విశ్వాసంతో నువ్వు మాట్లాడేది జరుగుతుంది. యేసుక్రీస్తు అలా మాట్లాడారు, అది జరిగింది. కాదు శిష్యులు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని, కానీ అలా జరిగింది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యం కలిగినప్పుడు యేసుక్రీస్తు అప్పుడు విశ్వాసం గురించి బోధించారు. ఒకసారి అంటే క్రీస్తు కూడా నేను ఆపరేట్ చేసింది విశ్వాస సంబంధంగానే ఆపరేట్ చేశారు ఆయన. ఆ మాట ఆయన సెలవిచ్చేటప్పుడు ఆ చెట్టును చూసి మాట్లాడినప్పుడు కూడా విశ్వాసంతోనే మాట్లాడారు, విశ్వాస సంబంధంగానే ప్రవర్తించారు ఆయన. ఆయన అనుకున్నారు కాబట్టి నమ్మారు కాబట్టి దాని ప్రకారం నోరు మాట్లాడింది, దాని ప్రకారమే జరిగింది. దాని ప్రకారం జరిగింది. ఇప్పుడు మనం చాలా నమ్ముతాం, కానీ మన నోరు అలాగునా మాట్లాడదు. మనం ఒకటి నమ్ముతున్నాం, చాలా ప్రాబ్లం మనం చేస్తున్నాం. మనం ఒకటి నమ్ముతాం, కానీ మన నోరు ఒకటి మాడుతుంది. మనం కనుక మనం నమ్మినటువంటిది ఏదైతే నమ్మేమో దాని ప్రకారం కనుక మన నోరు కనుక అలైన్ అయితే కనుక దానికి అనుకూలంగా మాట్లాడగలిగితే ఖచ్చితంగా మనం చాలా మేళ్ళను మనం అనుభవించగలుగుతాం. ఆ దొంగ రక్షణ పొందినట్టు, పరలోకానికి వెళ్ళినట్టు. ఆ తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు విశ్వాసం గురించి బోధించారు. అలా బోధించినప్పుడు అంటున్నారు, ఎవడైనా ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక. అక్కడ చూడండి, యేసుక్రీస్తు కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి. అక్కడ మనం అనుకుంటాం యేసుక్రీస్తు కొండ గురించి మాట్లాడుతున్నారేమో అనుకుంటాం. అక్కడ యాక్చువల్ యేసుక్రీస్తు కొండ గురించి మాట్లాడుతుంది, విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక రకం కొండను ఎందుకు ఎగ్జాంపుల్ తీశారంటే, పేతురు నువ్వు జస్ట్ చెట్టు మాత్రం ఎండిపోవడం నువ్వు చూస్తున్నామో, చెట్టే కాదు విశ్వాసం ఉంటే గనక శాశ్వతము పర్మనెంట్ అనుకునేటువంటి కొండ కూడా కదిలిపోద్ది. అది ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. అదేదో కొండలని సముద్రంలో పడవేయబడ్డమని దాని గురించి మాట్లాడలేదు. చాలామంది అనుకుంటారంటే యేసుక్రీస్తు మన ఎదురుగున్న ప్రతి కొండను సముద్రంలో పడవేయని చెప్తున్నారేమో అనుకుంటారు. అక్కడ కొండల గురించి మాట్లాడట్లేదు, కొండలను కదిలించడం గురించి మాట్లాడట్లేదు. అక్కడ విశ్వాసం ఎంత బలమేదో చెప్తున్నారు. పేతురు నిన్న జస్ట్ నేను నోరు తెరిచి మాట్లాడినప్పుడు, విశ్వాసంతో మాట్లాడినప్పుడు చెట్టు ఎండిపోయింది అనుకుంటున్నావు. చెట్టే కాదు, ఎప్పటి నుంచో శాశ్వతంగా ఉంది, కదల్చబడదు, మార్పే ఉండదు అనుకున్నటువంటి పర్వతము కూడా నువ్వు కనుక విశ్వాసం చెప్తే అది నీ ముందు నుంచి అది వెళ్ళిపోద్ది, అది నీ ముందు లేకుండా మాయమైపోద్ది అది. అలాగే ఇప్పుడు కొండల గురించి క్రీస్తు చెప్తున్నారా? కొండల గురించి మాట్లాడదు. విశ్వాసం ఎంత బలమైందో క్రీస్తు చెప్పే ప్రయత్నంలోనే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్గా పర్వతం కొండను దేవుడు తీసుకొచ్చి అక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. కానీ ఆలోచించండి, ఎప్పుడు కూడా విశ్వాసం అంటే అంత బలమైంది. విశ్వాసం యొక్క బలం గురించి భక్తులు మాట్లాడుతున్నప్పుడు అది ఎంత బలమైందంటే శాశ్వతం ఉన్నటువంటి కొండలాంటి కూడా కదిలించగలిగేటువంటి సామర్థ్యత, కెపాసిటీ విశ్వాసానికి ఉంది. ఇప్పుడు చూడండి, బైబిల్ మనం చూస్తే చూడండి, పర్వతాలు కదిలినా సరే అంటే చాలా పాటలు ఉండే చూడండి, పర్వతాలు కదిలి మెట్టలు తత్తరిల్లినా సరే దేవుని కృప మారదాని ప్రేమ మారదు. ఎందుకు ఆ మాట ఎందుకు ఉంది? ఆ రోజుల్లో ఏంటంటే పర్వతాలు అంటే శాశ్వతంగా ఉన్నాయి, అవి ఎవ్వరం కదిలించలేం, ఎవ్వరం కొంచెం కూడా దాన్ని ఏమీ చేయలేం, దాన్ని తీసివేయలేము,
దాన్ని కదిలించడం, దాన్ని ఏం చేయలేం. పర్వతం అక్కడ కనబడుతుందంటే అది శాశ్వతము, అది పర్మనెంట్. ఇంకా ఆ రోజుల్లో ఏంటంటే పర్వతం అంటే ఒక పర్మనెంట్ అన్న దానికి గుర్తు అనమాట. శాశ్వతంగా ఏదైనా ఉంటుందంటే పర్మనెంట్, కొండ లాంటిది అని అర్థం. అందుకనే బైబిల్లో దేవుడు కూడా చాలా సందర్భంలో పర్వతాల గురించి మాట్లాడుతున్నాడు బైబిల్లో. ఎందుకంటే అది ఎప్పటికీ కదల్చబడదు అనేది ఒక ఐడియా అందరికీ ఉంది మనుషులకి. కానీ దేవుడు అది కూడా అంటున్నాడు, పర్వతాలు ఒక కొండలో ఏమైనా కదిలిపోవచ్చేమో కానీ నా కృపగా నా ప్రేమ కానీ నేను ఎప్పటికీ మారను. అది మారదు అని మీకు తెలుసు, కానీ ఒకవేళ అది మారిపోయినా సరే నేనైతే మారనని క్రీస్తు చెప్పాడు, దేవుడు చెప్తున్నాడు. అయితే అలా మాట్లాడుతూ విశ్వాసం ఎంత గొప్పదంటే పర్వతాలను కూడా కదిలించేయచ్చు విశ్వాసం అంటే. పర్వతాలు కదిలించినప్పుడు మీరు కొండల గురించి ఆలోచించకూడదు, విశ్వాసం ఎంత గొప్పదని ఆలోచించాలి మనం. ఎందుకంటే అక్కడ ఇష్యూ కొండలు కాదు, ఇష్యూ అక్కడ విశ్వాసం. అందుకే చూడండి, విశ్వాసం అంత బలమైందని అప్పొస్తలులందరికీ తెలుసు. బహుశా అనుకుంటాను ఇక్కడ ఈవెన్ పౌలు కూడా చూడండి, కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ఆయన ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు కొండలను పెకలించగలిగే సంపూర్ణమైన పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని అన్నాడు. అక్కడ కూడా చూడండి, నాకు ఎంత విశ్వాసం ఉంటే అనొచ్చు, కొండలను పెకిలించగల విశ్వాసం నాకున్నా సరే అన్నాడు. అక్కడ విశ్వాసం మాడితే మళ్ళీ కొండ గురించి ఎందుకు ఎత్తాడు పౌలు? బహుశా అనుకుంటాను అపోస్తలు వాళ్ళందరికీ ఈ బోధ ఆ రోజున బహుశా వాళ్ళు చాలా బాగా వాళ్ళ మనసులో స్థిరపడిపోయిందేమో, వాళ్ళ హృదయాలు స్థిరపడిపోయిందేమో అనుకుంటాను. ఎందుకంటే విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఏసుక్రీస్తు ఫస్ట్ టైం ఆ పర్వతం గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను అనుకుంటాను బహుశా ఆది సంఘంలో కూడా ఆ విషయాలు బహుశా ఇక్కడ ఏసుక్రీస్తు విశ్వాసం గురించి వాళ్ళకి బోధించారు. చూసారా, దీన్నే వాళ్ళు తీసుకొని బహుశా ఆ రోజుల సంఘానికి కూడా విశ్వాసం ఎంత బలమైందో కూడా అపోస్తలు సంఘాలకు చెప్పుంటారేమో అనుకుంటాను. అందుకని ఈ మాట బోధించినప్పుడు, ఇక్కడ విశ్వాసం గురించి బోధించినప్పుడు పౌలు ఇక్కడ లేడు. కానీ తర్వాత ఎప్పుడో పౌలు కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, కొండలను పెకిలించి అంత విశ్వాసం నాకున్నా సరే. అదే పౌలు, నువ్వు కూడా యేసుక్రీస్తు ఎగ్జాక్ట్గా ఎగ్జాంపుల్ ఎలా తీసావు అంటే నేను అనుకుంటాను బహుశా ఈ శిష్యులు విన్నారు కదా, ఇది బహుశా విశ్వాసం గురించి బహుశా వీళ్ళు సంఘాన్ని బోధిస్తున్నప్పుడు లేదా వీళ్ళు బహుశా పౌలు కూడా చెప్పుంటారేమో. పౌలు కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి పౌలు కూడా విశ్వాస బలం గురించి మాట్లాడుతున్నప్పుడు అరే నాకు కూడా కొండలను పెకలించగలిగేంత విశ్వాసం నాకున్నా సరే. ప్రేమ లేకపోతే అక్కడ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, కానీ విశ్వాసం గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి ఆయన ఎలా చెప్తున్నాడంటే కొండలను కూడా కదిలించేంత విశ్వాసం నాకున్నా సరే అంటున్నాడు. అంటే అపోస్తలు ఖచ్చితంగా రూఢిగా ఏం నమ్మారంటే విశ్వాసం ఎంత బలమైందంటే శాశ్వతం అనుకున్నటువంటి దాన్ని కూడా ఈజీగా మనము తుడిచిపెట్టేయగలిగేంత బలము సామర్థ్యము విశ్వాసానికి ఉంది. ఇప్పుడు ఒకసారి దాన్ని బట్టి ఆలోచించండి, నిజంగా మనకి రియల్ ఇష్యూ ఏంటో తెలుసా, మనకి ఆ ప్రాబ్లం ఏ ప్రాబ్లం మనకి నిజంగా ఇష్యూ కాదు. మన నిజమైన సమస్య ఏంటంటే విశ్వాసం లేకపోవడం మనకి ఇష్యూ. చాలా మన ప్రాబ్లం చాలా పెద్దది అనుకుంటాం, కానీ నిజంగా ప్రాబ్లం పెద్దది కాదు. ఎందుకంటే చాలా పెద్దది శాశ్వతమైనటువంటి ఒక ప్రాబ్లం అనుకున్నటువంటి లాంటిది కూడా కదిలిపోద్ది. ఒక సమస్యను పర్వతంలాగా తీసుకుంటే అది నువ్వు పుట్టక మునుపు నుంచి నువ్వు చిన్నప్పుడు చూస్తున్నావు, అది శాశ్వతంగా ఉంది. కానీ ఒక్కసారి కనుక ఓ వ్యక్తి కనుక విశ్వాసంతో కనుక నిలబడి కనుక విశ్వాసాన్ని కనపరచగలిగితే ఆటోమేటిక్గా పర్వతం లాంటిది కూడా కదిలిపోద్ది. పర్మనెంట్ అని అందరూ అనుకునేటువంటి దాన్ని కూడా ఒక విశ్వాసం కదిలించేయచ్చు తన విశ్వాసం ద్వారా. ఎందుకంటే ఆ వ్యక్తి అంత గొప్పడా అంటే ఆ వ్యక్తి అంత గొప్పడు అని కాదు, విశ్వాసం అంత గొప్పది. ఎందుకంటే ఇక్కడ అంజూరు చెట్టుని శపించినప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే యేసుకి చాలా గొప్పడండి, ఆయన చెప్పగానే జరిగిపోయింది, ఆయన చెప్పగానే చెట్టు ఎండిపోయింది, చెప్పగానే జ్వరం విడిచిపోయింది, ఇవన్నీ జరిగినాయి కదా అని చెప్పగానే జరిగిపోయింది, యేసుక్రీస్తు దేవుడు అని అంటాం. మరి నిజంగా అది కేవలం యేసుక్రీస్తు ప్రత్యేకతను బట్టి మాత్రమే జరుగుండుంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఎప్పటికైనా నమ్మండి పేతురు నేను నిజంగా దేవుని కుమారుని అని చెప్పాలి అక్కడ ఆయన. కానీ వాళ్ళు చెప్పడం మానేసి ఎవడైనాను ఈ కొండను చూస్తున్నారు. అదే ప్రభు నువ్వు చాలా ప్రత్యేకమైన వాడు అందుకే జరిగింది అనుకుంటున్నావేంటి, ఎవడైనాను అంటున్నావేంటి అంటే ఎవడైనాను పేతురు. ఎందుకంటే విశ్వాసం ఉంటే ఎవరైనా సరిలాగిన కార్యాలు చేయొచ్చు, వాళ్ళ జీవితాల్లో జరుగుతాయి. ఇక్కడ జరుగుతాయి. నేను కొండలు కదిలించి గురించి మాట్లాడలేదు, కొండల్లాగా పర్మనెంట్గా ఉండిపోయి అనుకునేటువంటి నీ లైఫ్లో ఉండేటువంటి చాలా పెద్ద పెద్ద సమస్యలు నువ్వేతో అనుకుంటున్నావు, అవి కదలడం కష్టము సాల్వ్ అవడం కష్టం అనుకుంటున్నావు, అవి కూడా విశ్వాసం సాల్వ్ చేయొచ్చంట. అప్పుడు ఏదైతే మనల్ని పీడిస్తుంది అనుకుంటున్నావో, అది చాలా కాలంలో ప్రాబ్లం ఉందని అనుకుంటున్నావో, అది పోవాలంటే ఫస్ట్ నువ్వు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది అంటే విశ్వాసం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి నీ కనుక సరిపోయినంత విశ్వాసం నీకుంటే పర్వతం ప్రాబ్లం కాదంట. ఆ మాట నేను చెప్పట్లేదు, స్వయంగా క్రీస్తు చెప్తున్నారు ఆ మాట. అప్పుడు ప్రాబ్లం మన ముందు పర్వతం లాంటి పెద్ద ప్రాబ్లం ఉందనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే ప్రాబ్లం గురించి మాట్లాడడం మానేసి ప్రాబ్లం ఎంతగా మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఎంతగా మనల్ని బాధిస్తుందో, ఎంతగా మనల్ని అది ఏడిపిస్తుందో, అది ఎంతగా మనల్ని బలహీనపరుస్తుందో దాని గురించి మాట్లాడడం మానేసి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి టైం స్పెండ్ చేస్తే నువ్వు మెల్లమెల్లగా నువ్వు విశ్వాసంలో బలపడతావు. ఆ విశ్వాసం ఆ ప్రాబ్లంని కదిలిస్తుంది.
అప్పుడు ఏం చేయాలి మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే మనం విశ్వాసం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం కలను కాబట్టి వాక్యం వినడం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు కూడా వారికి విశ్వాసాన్ని బోధించారు. వారు రకంగా చెప్పండి, వారికి విశ్వాసాన్ని నేర్పించే ప్రయత్నం చేశారు. విశ్వాసం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం చేశారు అక్కడ. అంటే చూడండి, ఇప్పుడు మనకు కూడా ప్రతి ఒక్క విశ్వాసం కూడా దేవుని యొక్క ఉద్దేశం తెలుసు. ప్రతి బిలీవర్ కూడా ఇది నేర్చుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ పేతురు మీ 12 మంది అనలేదు. మీరు అందరూ అపోస్తలులు కాబట్టి నేను మిమ్మల్ని అభిషేకిస్తాను, మీరు సంఘానికి పునాదులు కాబట్టి మీ 12 మంది ఏం చెప్తే జరుగుతాను లేదు. ఆ 12 మంది తన కళ్ళ ముందు కనబడుతున్నా సరే వాళ్ళు అపోస్తలుగా భవిష్యత్తులో వాళ్ళు వాడబడతారని క్రీస్తుకు ముందుగానే తెలిసినప్పటికీ మీ 12 మంది అనలేదు, లేదు నేను ఒక్కడిని అనలేదు. ఎవడైనా సరే ఆ ఎవడన్న మాట ఏం చెప్తుందంటే ప్రతి వాళ్ళకి ఒక నిరీక్షణ ఉందని చెప్తుంది. ఇలాంటి విశ్వాసం ఉంటే నువ్వన్నా నేనన్నా ఎవరన్నా సరే ఎవరి జీవితంలో అయినా సరే ఇలాంటి కార్యాలు జరుగుతుంది. మళ్ళీ చెప్తాను, కొండలను కథ నుంచి కొంచెం మాట్లాడలేదు, ప్రాబ్లమ్స్ అని మనం సాల్వ్ చేసుకోవడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రాబ్లం అంటే విశ్వాసం ఉంటే నీ విశ్వాసము నీ సమస్యను సాల్వ్ చేస్తుందంట. అందుకని నువ్వు సాల్వ్ చేసుకోవడం గురించి ఆలోచించద్దు, విశ్వాసం సాల్వ్ చేస్తుందని చెప్పినప్పుడు ఆ విశ్వాసాన్ని పట్టుకోవడం గురించి ఆలోచించాలి మనం. ఎందుకంటే ఆ విశ్వాసం సాల్వ్ చేస్తుంది కాబట్టి మనం విశ్వాసం సంపాదించిన ప్రయత్నం చేయాలి. ఎందుకంటే క్రీస్తు కూడా విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. అంటే చూడండి, ఇప్పుడు పౌలు కూడా విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు, పర్వతం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జాంపుల్ తీసి విశ్వాసం ఎలా ఉంటుంది, ఎంత బలమైందో ఆది సంఘంలో అపోస్తలు శిష్యులుగా ఉన్నప్పుడు వాళ్ళు అపోస్తలుగా మారిన తర్వాత వాళ్ళు సంఘాలకు బోధిస్తూ వచ్చారు. అందుకనే అనుకుంటాను ఇక్కడ పౌలు లేనప్పటికీ వీళ్ళ ద్వారానే అదే బోధని ఎగ్జాక్ట్గా అదే దృష్టాంతంగా పౌలు కూడా బహుశా విన్నాడు. అంటే ఏమి ఉండొచ్చు, అపోస్తలు ఖచ్చితంగా ఇక్కడ క్రీస్తు చెప్తే వాళ్ళు వినేసారు అక్కడితో అయిపోయిందని కాదు. క్రీస్తు చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు, వాళ్ళు విన్నదే సంఘాన్ని కూడా బహుశా వాళ్ళు చెప్పుంటారు. అందుకనే పౌలు కూడా విశ్వాసం యొక్క గొప్పతనం మాట్లాడుతున్నప్పుడు పర్వతంతోనే పోలుస్తున్నాడు. ఆయన కూడా పర్వతాన్ని కూడా కదిలించేంత విశ్వాసం నాకుంటే అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆది సంఘం కూడా ఈ వాక్యాన్ని బేస్ చేసుకుని విశ్వాసం బలపరిచే ప్రయత్నం ఆ రోజున వాళ్ళు చేశారు. ఇప్పుడు అంటాను చూడండి, నిజంగా విశ్వాసంలో బలపడాలి నిజంగా మనకు ఆశ ఉంటే మనం ఏం చేయాలి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా ఇంత బలమైనటువంటి కార్యాలు జరగంటే ఎక్కడ ప్రారంభం అవుతుందంటే నువ్వు చర్చకొచ్చి వాక్యం అన్న దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇదంతా సింపుల్. ఇది ఇంకెక్కడెక్కడో స్టార్ట్ అవుతుంది. ఇది పెద్ద పెద్ద ఎక్కడికో బయటికి వెళ్ళి ఎక్కడ కూడా బలమైనటువంటి ఉద్యోగ కూడికల్లోకి వెళ్తే జరిగిపోయే కార్యం కాదు. ఇవి సింపుల్గా సిస్టమేటిక్ ఒక డిసిప్లిన్తో నువ్వు తరచుగా చర్చకొచ్చి వాక్యం వినే దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది నువ్వు చాలా సింపుల్ అనుకుంటావు, ఇది మామూలు కార్యమే కదండి, చర్చకొచ్చి వాక్యం వింటే ఇలా జరిగిపోద్దా అంటే నువ్వు చర్చకొచ్చి వాక్యం వింటూ ఉంటే గ్రాడ్యువల్గా నువ్వు విశ్వాసంలో బలపడతావు. వినటం వల్ల విశ్వాసం కలను, వినటం వల్ల నిశ్చయత వస్తుంది. నీకు నిశ్చయత ఉంటే ఆటోమేటిక్ నోరు మాట్లాడుతుంది కదా, నీకు నిశ్చయత ఉంటే ఆటోమేటిక్గా నీ నోరు ప్రవర్తిస్తుంది కదా, నీ బిహేవియర్ మారుతుంది కదా. అప్పుడు ఏం చేయాలి, మనం యాక్చువల్గా విశ్వాసంలో ఎదగాలనేటువంటి ఒక ఉద్దేశం అనుకున్నప్పుడు చర్చకొచ్చి వాక్యం అంటే మనం నేర్చుకోవాలి. అందుకని చూడండి, ఈరోజు వాక్యం గురించి మాట్లాడుతున్నాను. వాక్యాన్ని మనం ఎంత గొప్పగా మనం ఎంచుకుంటామో, వాక్యాన్ని మన లైఫ్లో ఎంత ఘనపరుస్తామో అంతగా నీకు తెలియకుండా నువ్వు విశ్వాసంలో బలపడతావు. నువ్వు చర్చకొచ్చిన ప్రతిసారి నేను ఈరోజు విశ్వాసంలో బలపడిపోవాలి అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు సిస్టమేటిక్గా నువ్వు చర్చకొచ్చి కూర్చొని వాక్యం మీద నువ్వు మనసు పెడితే వాక్య పరిస్థితి ఎలా జరిగిస్తాడంటే అది ఖచ్చితంగా నీకు అవసరమైన మాటలు ఇచ్చి నీ విశ్వాసాన్ని బలపరిచేటువంటి పని దేవుడు చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు, సింపుల్గా నువ్వు వచ్చి నా సన్నిధానంలో కూర్చో చాలు, నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. నువ్వు డిసైడ్ చేస్తా ఇక్కడ ఏం జరగాలి, నువ్వు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చర్చకు రావాలని డిసిషన్ తీసుకో, వచ్చి కూర్చొని ఇక్కడ జరిగేటువంటి కార్యాల మీద నేను మనసు పెట్టాలి నువ్వు అనుకో, కూర్చో, నేను నీకు మాటలు ఇస్తాను. ఆ మాటలు ఆటోమేటిక్ వింటున్నప్పుడు నువ్వు విశ్వాసంలో నువ్వు బలపడతావు. నువ్వు విశ్వాసంలో బలపడితే చాలు, ఇలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఈజీగా సాల్వ్ చేసుకుంటావు. ఇప్పుడు అందుకని చూడండి, క్రిస్టియన్స్ మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ నుంచి ఎక్కువగా మాట్లాడకూడదు. మనం ప్రాబ్లమ్స్ పెద్దగా మాట్లాడకూడదు తెలుసా. ఒకవేళ కనుక ప్రాబ్లమ్స్ నుంచి మీ ఇంట్లో ఎవరైనా పెద్దగా మాట్లాడుతానంటే అది నీకు ఇబ్బంది కలిగించాలి. ఎందుకంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా వినడానికి ఇష్టపడరు. నువ్వు ఎక్కువగా ఏదైతే మాట్లాడుతున్నావో ఒక రకంగా చెప్పి నువ్వు దాన్ని ఎక్కువ ఘనపరుస్తున్నావు గుర్తుపెట్టుకోండి. నోటి మాట వాల్యూ అని చూసారా, నువ్వు క్యాజువల్గా ఏదో మాట్లాడుతానంటే 15 గంటల నిమిషాలు డిస్కస్ చేశానంటే ప్రాబ్లం గురించి అనుకుంటున్నాయేమో. నువ్వు యాక్చువల్ చెప్పండి, ప్రాబ్లం నువ్వు 15 గంట డిస్కషన్ చేసావని కాదు, నువ్వు 15 గంట ప్రాబ్లంను ఘనపరిచావు. సింపుల్గా చెప్పాలంటే చర్చకొచ్చిన మనం పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం. పాటలు కూడా బేసిక్ ఏంటంటే దేవుని గురించి మనం డిస్కస్ చేసుకున్న రకంగా మాట్లాడుతున్నాం, అది కూడా డిస్కషనే. కానీ అదే బైబిల్ భాష చెప్పాలంటే నువ్వు దేవుని ఘనపరచడం, దేవుని స్తుతించడం. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఘనపరచడం అన్న దాన్ని మ్యాగ్నిఫై అంటారు ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ బైబిల్ అయితే మ్యాగ్నిఫై ఉంటుంది. చాలాసార్లు చెప్పిన చూస్తాను, మళ్ళీ చెప్తాను. మ్యాగ్నిఫై అంటే అర్థం ఏంటంటే బోత్ అద్దాన్ని ఇంగ్లీష్లో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటారు. బోత్ అద్దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఉన్నదాన్ని పెద్దగా చూపిస్తుంది. అవునా, బోత్ అద్దం అంటే అదే కదా, ఉన్నదాన్ని పెద్దగా చూపిస్తుంది. నువ్వు పెద్దగా చూడాలనుకుంటే నువ్వు బోత్ అద్దాన్ని పెడతావు. ఆ బోత్ అద్దాన్ని ఇంగ్లీష్లో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటారు.
అదే ఇంగ్లీష్ బైబిల్ యాక్చువల్ దేవుని గణపరచిన అన్న చోట కొన్ని ట్రాన్స్లేషన్స్లో దేవుణ్ణి మ్యాగ్నిఫై చేయమని వస్తుంది. అంటే దేవుణ్ణి నువ్వు గొప్పగా పొగుడు, నువ్వు గొప్ప చేయి దేవుణ్ణి. అంటే అదే మీరు అనుకోవచ్చు, దేవుని మనం గొప్ప చేయడం, ఆయన గొప్పడే కదా, దేవుడు ఆల్రెడీ గొప్పడే, కానీ ఇష్యూ అంటే నువ్వు చూడగలుగుతున్నావా గొప్పతనాన్ని, అది ఇష్యూ. నువ్వు ఎంత ఎక్కువగా నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తుంటావో, ఎంత ఎక్కువ తెలుసుకుంటావు, అంత ఎక్కువ దేవుడు ఎంతో గొప్పడో నీకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు ఎన్ని కార్యాలు చేయగలరో మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని అందుకే చర్చకొచ్చినప్పుడు నువ్వు పాటలు పాడు, అందుకని ఇంపార్టెంట్ అన్నాను. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ప్రాబ్లం జస్ట్ నువ్వు డిస్కస్ చేయట్లేదు, పలగించు, అసలు ప్రాబ్లం నుంచి నువ్వు ఆలోచించొద్దు, ప్రాబ్లం అసలు ఏం మాట్లాడదని చెప్పట్లేదు, ప్రాబ్లం నుంచి ఎక్కువ మాట్లాడదు అంటున్నాను నేను. ఇప్పుడు మామూలుగా మాట్లాడికి ఎక్కువ మాట్లాడిన తేడా ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం గురించి ఇంట్లో వాళ్ళతో చెప్పుకోవడం, మనకి ప్రాబ్లం వచ్చింది ఇది ఇలాగా ఏదో జస్ట్ ఇన్ఫర్మేషన్గా చెప్పుకోవడం మంచిదే, అది నేను కాదంటుంది, కానీ డిస్కషన్ చేయకూడదు దాని గురించి. దాన్ని చెప్పుకో తరచుగా ప్రాబ్లం ఎంత పెద్దదో అది కనుక అలాగే మన లైఫ్లో ఉంటే మనం ఎంత నాశనం అయిపోతామో, అదంతా మన ఇబ్బంది పెడుతుందో, దానికి ఎంత ఖర్చు అయిపోద్దో, ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నాయి చూసారా. ఇవన్నీ ఏంటంటే నువ్వు ప్రాబ్లంను నువ్వు గణపరుస్తున్నావు, నువ్వు ప్రాబ్లం అంత ఎక్కువ గణపరుస్తావు, నీకు ప్రాబ్లం అంత పెద్ద కనబడుతుంది. అదే కనుక నువ్వు దేవుని పాటలు పాడుతూ దేవుని గణపరచమనుకో, నీకు దేవుడు అంత పెద్దోళ్ళ కనబడతాడు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నీ విశ్వాసం బలపడుతుంది. అప్పుడు అందుకనే సంఘం ఆ రోజున అపోస్తలు అందుకనే విశ్వాసం గురించి వాళ్ళు ఎక్కువ బోధించారంట. అందుకనే ఆది సంఘము వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. చూద్దాం చూడండి, ఒక 2 వాక్యాలు అపోస్తల కార్యంలో చూపిస్తాను చూడండి ఒకసారి. అపోస్తల కార్యము 6వ అధ్యాయంలోనికి వెళ్దాం మనం. అపోస్తల కార్యము 6వ అధ్యాయము, వాక్యానికి ఆది సంఘము ఎంత ప్రాముఖ్యత ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని, గమనించండి, దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే గమనించండి, మేము ప్రార్థనందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుందమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనది. గమనించండి, ఇక్కడ ఒకరోజు చూడండి, సంఘంలో ఆ రోజులు ఏం చేశారంటే, ఆది సంఘంలో చూడండి, ఆ రోజులు ఏంటంటే వాళ్ళు మందిరానికి వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళే కొన్ని అవసరాలను కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు. అండ్ ఎగ్జాంపుల్ చూడండి, విశ్వాసాలు వచ్చినప్పుడు వాళ్ళకి భోజనం పెట్టడము, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఆది సంఘం చూసుకుంది. ఎందుకు చూస్తుందని దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఆ రోజు నా దేవుని నమ్మడాన్ని బట్టి, నమ్మి దేవుని కొరకు ముందుకు వచ్చి రక్షణ పొందడాన్ని బట్టి కుటుంబ సభ్యులు వాళ్ళని బహిష్కరించారు, వెలివేశారు. అప్పుడు ఎప్పుడైతే కుటుంబ సభ్యులు వెలివేశారో కొంతమందిని, దేవుని నమ్మినటువంటి దానిని బట్టి సంఘం వాళ్ళని చేర్చుకొని, సంఘం ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు ఆర్థికంగా పరిచయలో సహాయం చేస్తూ, అప్పుడు ఏం చేశారంటే అలా సహాయం చేయడం ద్వారా కొంత డబ్బు సమకూడేది సంఘానికి. దాంతో వెలివేయబడినటువంటి వారందరూ మంచి చెడు కూడా సంఘం ఆ రోజు చూసుకుంటూ ఉండేది. అలాగే చూడండి, పేదలకు కూడా పాదాల దగ్గర డబ్బు పెట్టారు చూసారా. అది బేసిక్ ఎందుకంటే అది ఇలాగ కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చడానికి. అలాగే కొంతమంది ఏంటంటే కొంతమంది కుటుంబం దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భోజన వస్తువుల నిమిత్తము ఆ రోజు ఏం చేశారంటే సంఘమే వాళ్ళకి భోజన అవసరాలు కూడా ఆ రోజు చూసుకున్నారు. ఏదో చర్చికి ఎక్కువ మంది వస్తారు కాబట్టి భోజనం ఏర్పాటు చేద్దామని చర్చికి రప్పించుకోవడానికి భోజనం అక్కడ పెట్టలేదు. ఆ రోజు అంటే వాళ్ళకి భోజనం ఎక్కడ దొరకదు కాబట్టి కుటుంబ సభ్యులు వెలివేశారు. వాళ్ళకంటూ ఒక ఇల్లు లేదు, వాళ్ళకి ఏ ఆధారం లేదు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ సంఘమే చేర్చుకొని, సంఘంలో కొంతమంది వాలంటీర్గా వాళ్ళు డబ్బులు ఇచ్చారు అపోస్తలకి. ఆ డబ్బులతో ఎలాగ భోజనాలు పెడుతూ వారి అవసరాలు తీరుస్తూ వచ్చారు. సంఘం అంత ఐక్యతగా రోజున ఉంది. ఆ మొమెంట్లో ఇక్కడ అలా భోజనాల్లో వడ్డిస్తూ ఆ కార్యక్రమం తరచుగా యాక్టివ్గా జరుగుతున్నాయి. అవి కూడా అపోస్తలే చేస్తూ వచ్చారు. ఆ రోజున విశ్వాసాలు వడ్డించలేదు, అపోస్తలే వడ్డించారు కూడా. వాక్యం వాళ్ళే చెప్పారు, అలాగే భోజనం కూడా వాళ్ళే వడ్డిస్తూ వచ్చారు, అన్ని కార్యాలు వాళ్ళే చేస్తూ వచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకరు అన్నీ చేయలేరు కాబట్టి అక్కడ ప్రాబ్లం వచ్చింది. కొంత ఇబ్బందికర పరిస్థితి అక్కడ వచ్చింది. కొంతమంది నిర్లక్ష్య పెడుతున్నారంటే టాక్ వచ్చింది సంఘంలో. ఎప్పుడైతే అలా వచ్చిందో అపోస్తలు అనిపించింది, సంఘంలో ఇలాగ ఉండడం మంచిది కాదు కాబట్టి మేము ఏం చేస్తామంటే, మేము అన్ని పనులు మేము చేయలేం కాబట్టి మేము ఏం చేస్తామంటే, మేము కేవలం ప్రార్థనలోనూ వాక్యాలను టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఇప్పటివరకు మేము చేస్తూ వచ్చినటువంటి ఈ బల్ల పరిచర్య ఏదైతే ఉందో ఇది మిగిలినటువంటి కొంతమంది మేము అప్పగించేస్తాం, మీరేమంటారు అని కొంతమంది యొక్క సలహా కొరకు అపోస్తలు అడిగినప్పుడు సంఘం అంతటికి అది ఇష్టమైందంట. సంఘం అందరూ ఏకీవించారంట. ఇక్కడ అపోస్తలు దేనికి ప్రయారిటీ ఇచ్చారు ఒకసారి ఆలోచించండి. అపోస్తలు దేనికి ప్రాముఖ్యత ఇచ్చారు తెలుసా? అన్నారు, ఇవన్నీ మేము చేయొచ్చు, మాకు ప్రాబ్లం లేదు, మేము పాస్టర్ కానీ అవన్నీ చేయడం మాకు ప్రాబ్లం ఏమీ లేదు. ఈ రోజుల్లో ఏంటంటే పాస్టర్లు అంటే అవన్నీ చేయకూడదు అనుకుంటాం, కానీ పాస్టర్ అంటే అవి కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. ఆ రోజున అలా చేశారు.
ఆ తర్వాత అది ఎందుకు చేయలేదంటే వాళ్ళు మేము పాస్టర్లం కాబట్టి మాకు లెవెల్ పెరిగింది కాబట్టి చేయలేదు వాళ్ళు. అందుకు ఆపలేదు వాళ్ళు ఎందుకు మానేశారంటే మాకు అంతకంటే ఇంపార్టెంట్ పనులు మాకు కొన్ని ఉన్నాయి, ఈ పనులు మేము చేయగలం, కాకపోతే ఈ పనులు మేము చేస్తూ ఉంటే మేము అన్ని పనులు సమర్థవంతంగా మేము చేయలేం. కాబట్టి నేనేం చేస్తానంటే నేనేది బెస్ట్గా చేయగలను సంఘంలో అంటే నేను వాక్యం చెప్పగలను. కాబట్టి అపోస్తలులు అన్నారంటే మేము వాక్యంలోనూ ప్రార్థనలో మేము టైం స్పెండ్ చేస్తాం, కొంతమందిని ఏర్పాటు చేస్తాం, వాళ్ళు మిగిలినటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చూస్తారు. మేము వాక్యంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. చూడండి వాళ్ళు ఎందులో టైం స్పెండ్ చేశారు చూసావా, వాళ్ళు అపోస్తలులు ఎక్కువ టైం ఎందులో స్పెండ్ చేశారు తెలుసా, మేము వాక్యంలోనూ ప్రార్థనలో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఇది విశ్వాసాలు ఎవరికి కనబడదు. ఇది అపోస్తలులు 4 గోడల మధ్య కూర్చొని ఏం చేస్తున్నారు ఎవరికి కనబడదు. అసలు వాళ్ళు పెద్దగా పరిచయం చేస్తున్నారు అనేది ఎవరికి కూడా అర్థం కాదు. ఇప్పుడు చూడండి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి బాగున్న ప్రతి ఇంటికి వెళ్ళి మేము ప్రార్థనకు వచ్చాం, జస్ట్ దర్శనకు వచ్చాం, చూసి వెళ్దాం వచ్చాం, ప్రార్థనకు వచ్చాం. ప్రతి ఇంటికి అపోస్తలులు తిరగలేదు ఆ రోజున, ప్రతి ఇంటికి అలా తిరగలేదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంకనూ వాళ్ళు తిరగలేదు కానీ వాళ్ళు బిజీగా ఉన్నారు తెలుసా. ఈరోజు అనుకుంటా అంటే పాస్టర్ ప్రతిరోజు వారం అంతా ప్రేయర్లు అంటే పాస్టర్ చాలా బిజీ అని అనుకుంటున్నారు, ఇంట్లో పాస్టర్ లేకపోతే చాలా బిజీ అనుకుంటున్నారు. వీళ్ళు బిజీగా ఉన్నారు, వీళ్ళు చాలా బిజీ ఇంకా చెప్పాలంటే. కానీ అలాగే వీళ్ళు ఎక్కడో బయట తిరుగుతూ లేరు. వాళ్ళ దగ్గర స్టాండ్ దగ్గర ఉండి 4 గోడల మధ్య కూర్చొని బహుశా వాళ్ళు వాక్యాన్ని సిద్ధపడుతూ ప్రార్థన చేస్తూ వాళ్ళు బిజీగా ఉన్నారంట. ఇంకో మంచి విషయం ఏంటి తెలుసు, ఇక్కడ మేము ఎక్కడ నుండి మేము కేవలం వాక్యము ప్రార్థనలో మాత్రం టైం స్పెండ్ చేస్తున్నప్పుడు చాలామంది విశ్వాసాలు దాన్ని ఏకీవించారు. చాలామంది ఇది కరెక్ట్గా ఇది బాగుందన్నారు. ఎందుకంటే ఆ రోజులు అపోస్తలులకే కానీ సంఘానికి కానీ అర్థమైంది ఏంటంటే మనకు నిజంగా ఉపయోగపడేటువంటి ప్రాముఖ్యమైన కార్యం ఏంటి అంటే వాక్య పరిచర్య. ఈ వాక్యం మనకి ఇంపార్టెంట్ కాబట్టి మీరు దాని మీద మైండ్ పెట్టి మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవసరంత వాక్యాన్ని మీరు మాకు ఇవ్వండి, మీరున్నటువంటి కార్యాలన్నీ కూడా మేము చూసుకుంటాం అని అపోస్తలుల యొక్క నిర్ణయాన్ని సంఘం కూడా రోజు గౌరవించింది. ఎందుకు గౌరవించిందంటే సంఘానికి కూడా తెలిసింది ఏంటంటే అపోస్తలులు బెస్ట్గా ఎందులో మనకు ఉపయోగపడతారంటే వాక్య పరిచయం వాళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి మనకు అలాగ ఉపయోగపడతారు కాబట్టి మనకు అదే కదా మెయిన్ కావాలి. కాబట్టి మీరు వాక్యం చెప్పేదాన్ని మీరు టైం స్పెండ్ చేయండి, మిగిలినటువంటి అన్ని కూడా మేము చూసుకుంటాం అని సంఘం కూడా దాన్ని గౌరవించి వాళ్ళు ఏకీవించారు. అంత ఇంపార్టెన్స్ ఆ రోజున ఆది సంఘం వాక్యానికి ఇచ్చింది. ఇప్పుడు అంటే చూడండి నిజంగా విశ్వాసులే కానీ సేవకులే కానీ వాక్యానికి అంత టైం స్పెండ్ చేస్తాం ఒకసారి ఆలోచించండి. ఈరోజు మామూలుగా నేను ఎవరినో అన్నాను కాదు, జనరల్ చెప్తాను, మీకు కొన్ని అర్థం కాదు కూడా చెప్తున్నాను. నేను ఎవరినో పాస్టర్ లేదు అంటున్నాను కాదు. ఈరోజు పాస్టర్ని బేసిక్గా ఏమనుకున్నా పరిచయం ఏమనుకున్నా బిజీగా 7 రోజులు గబ్బగా ఎక్కడో బయట అంతా తిరిగేసి 7 రోజు ఆదివారం మాత్రం సడన్గా చర్చకు వచ్చేసి ఒక గంట ముందు వచ్చేసి ఇక్కడ నిలబడి ఏదో 4 మాటలు చెప్పేసి ముగించేద్దాం అన్నట్లుగా కాదు. వాక్య పరిచయం అంటే దూరం క్యాజువల్ ఏదో ఆ టైం నిలబడదాం, నీ నోరు బాగా తెరుము, నేను నింపుతాను దేవుడు అన్నాడు కాబట్టి పాస్టర్ గారు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా సరే కరెక్ట్గా వాక్యం టైం నిలబడిపోతే దేవుడు ఇచ్చేస్తారు వాక్యం అనుకుంటారు. నిజంగా కనుక దేవుడే కనుక నిజంగా అలా పనిచేస్తే అపోస్తలులు ఎందుకు మేము వాక్యంలో మేము ఉంటాము సిద్ధపడతాం ఎందుకన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా మేము అన్ని పనులు చేస్తాం పర్లేదు, మేము నిలబడి నోరు తెరవ కానీ దేవుడు నింపేస్తాడు అలా అనుకోలేదు అపోస్తలులు. ఆ రోజున అపోస్తలులు మేము ఇందులో టైం గడుపుతామన్నారు. వాళ్ళు టైం అక్కడ స్పెండ్ చేస్తాం. వాళ్ళు విశ్వాసాలు వాక్యం చెప్పాలంటే వాక్యంలో వాళ్ళు ప్రయాసపడాలన్న విషయం వాళ్ళకి అర్థమైంది. మేము వాక్యం ముందు ప్రయాసపడ్డం మానేసి బల్లల దగ్గర ప్రయాసపడ్డము సరైన కార్యము కాదు. కాబట్టి నేను అక్కడ అవైలబుల్గా లేనంటే నేను ఇక్కడ అవైలబుల్గా నేను ఉన్నానని అర్థం. కాబట్టి నేను ఈ కార్యం నేను బిజీగా ఉంటాను. ఇప్పుడు చూడండి అది ఇంపార్టెంట్. ఏది సో కొంచెం కొన్ని చోట్ల మనం అవైలబుల్గా లేవంటే అర్థం ఏంటంటే మరి కొన్ని చోట్ల యాక్చువల్ మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చామని అర్థం. నేను కనుక ప్రతిసారి విశ్వాసం అందరూ పలకరిస్తే అందరూ గృహదర్శనం చేసుకుని అందరి ఇంటికి వెళ్తున్నాను అనుకోండి, సపోజ్ అనుకుంది నేను ఎప్పుడు వాక్యం నేను ఎప్పుడు ప్రిపేర్ అవుతాను, నాకెప్పుడు టైము దొరుకుతుంది. అప్పుడు నేను అంత టైం స్పెండ్ చేయలేకపోతే నేను చర్చలు నిలబడినప్పుడు నేనే వాక్యము చెప్తాను. అప్పుడు మీకు యూజ్ ఉంటుంది. నిజంగా నేను ఎక్కువ టైం కనుక నేను ప్రిపేర్ అవ్వకపోతే, నేను టైం తీసుకోకపోతే, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నిలబడినప్పుడు నేను కనుక సమర్థవంత వాక్యం చెప్పకపోతే నా వల్ల మీకు పెద్ద ఉపయోగమే ఉండదు. కాబట్టి దేవుని చిత్తం ఏది యాక్చువల్ ఏది ఇంపార్టెంట్ అంటే అపోస్తలుల గారికి అర్థమైంది. మేము అవేవో చిన్న చిన్న పనులు చేయడం మంచిది కాదు, అవన్నీ మేము చేస్తే మంచిదే. పాస్టర్ కూడా అన్నం వడ్డించారండి అని అందరూ గొప్పగా చెప్పుకుంటారు, మంచిదే, అది మంచి పేరు వస్తుంది పాస్టర్ గారికి. కానీ ఆత్మీయంగా ఉపయోగం ఉంటుంది, అందులో ఉపయోగం ఉండదు. ఏదో బాగా వడ్డించారండి, అందరికీ భోజనం చక్కగా దగ్గరుండి అన్నీ చూశారండి, అంతమించి ఆత్మీయంగా ఎటువంటి ఉపయోగం లేదు. అందుకని అపోస్తలులు ఆ రోజు అర్థమైంది వాళ్ళు అన్నారు. మేము వాళ్ళు కూడా తెలిసిందంటే వాక్యం ఇంపార్టెంట్ అర్థమైంది కాదు అన్నారు. మేము వాక్య పరిచయాలను మేము ఇన్వాల్వ్ అవుతాం, బిజీగా ఉంటాం, మిగతా అప్ చెప్తాం అన్నప్పుడు వాళ్ళు కూడా అన్నారు ఇది కరెక్టే, ఇలాగనా చేద్దాం. అందుకని బైబిల్ మనం చూసిన యాక్చువల్గా తర్వాత మనం చూస్తే
చూడండి 7వ వచనం చదువుతాను చూడండి. అక్కడ 6వ అధ్యాయం 7వ వచనం పుస్తకం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించాను, మరియు యాజకులు అనేకుల విశ్వాసమునకు లోబడి. అక్కడ చూడండి వాక్యము ప్రబలమైందని చూస్తాం. చూడండి వాక్యం ప్రబలమైందంట. వాక్యము ప్రబలమైంది అంటే అర్థం ఏంటంటే వాక్యము అంతలాగా విశ్వాసుల యొక్క లైఫ్లో ఫలించిందని అర్థం. మార్క్స్ 4వ అధ్యాయం చూడండి. వాక్యం అంటే మంచి నెలలను పడినప్పుడు అది 30 60 100 ఫలించిందన్న చూసారా. ఎగ్జాక్ట్ అలా ఇక్కడ కూడా మన బైబిల్లో చూస్తే విశ్వాసాలందరూ హ్యాపీగా ఉన్నారు, బైబిల్ చెప్పట్లేదు. వాక్యం ప్రబలమైంది. ఎందుకు వాక్యం ఎక్కడ ప్రబలమైందండి? అపోస్తలులు నిర్ణయం తీసుకున్న తర్వాత వాక్యం ఎక్కడ ప్రబలమైందంటే విశ్వాసుల యొక్క లైఫ్లో ప్రబలమైంది. అంటే వాక్యం బాగుగా వాళ్ళ హృదయాల్లో పనిచేసింది. వాక్యం పనిచేసిన అర్థం ఏంటంటే వారి జీవితం ఫలించిందని అర్థం. నేను చెప్పిన చూసారు మార్క్స్ 4వ అధ్యాయంలో మరొకసారి జ్ఞాపకం చేస్తాను. అక్కడ మంచి నెలల వాక్యం పడినప్పుడు 30 60 100 వాక్యం ఫలించిందని క్రీస్తు చెప్పలేదు, వారు ఫలించారని బైబిల్లో దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ కూడా వాక్యం ఫలించిందని అర్థం ఏంటంటే విశ్వాసులు ఫలించారని అర్థం. అపోస్తలులు వాక్యం చెప్పడం ద్వారా మీరు మాకు వాక్యం మాత్రం చెప్పండి, మిగిలిన మేము చూసుకుంటాం అనడం వల్ల అపోస్తలులు ఎక్కువ బెటర్గా వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేశారు. అలా చేశారు. కొంతకాలంకి ఏం జరిగిందంటే బైబిల్ చెప్తుంది వాక్యము ప్రబలిందంట, వాక్యం వ్యాపించింది, వాక్యం విస్తరించింది. అంటే ఎక్కువ మంది వాక్యం తెలుసున్నాను కాదు, వాక్యం అందరి హృదయాల్లో బాగా ఫలించింది. వాక్యం ఫలించిందంటే విశ్వాసి ఫలిస్తాడు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఒకసారి అపోస్తల కార్యాలకు వెళ్దాం. 12వ అధ్యాయం 12వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తల కార్యం 12వ అధ్యాయం. అపోస్తల 12 ఇప్పుడు కూడా మనం చూస్తే చూడండి 24 వచనం చదువుతాం చూడండి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించి చూడండి. అక్కడ గమనించిన సందర్భాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం చూస్తే హేరోదు రాజుగా ఉన్నాడు. హేరోదు రాజుగా ఉండి ఏం చేస్తాడంటే అప్పటికే అక్కడ మనం చూసుకుంటే యోహాను యాకోబును అక్కడ చంపేస్తాడు. ఇది పేతురుని జైల్లో పెట్టే సందర్భంలో మనం చూస్తున్నాం. ఇక్కడ హేరోదు ఏంటంటే ఈ అపోస్తలుని చంపడం అంటే చాలామంది యూదులకి చాలా సంతోషంగా ఉంది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారని గ్రహించి పేతురు కూడా చంపేద్దాం అనుకుంటున్నాడు. అందుకని హేరోదు ఏం చేశాడంటే ఆది సంఘం టైంలో సంఘాన్ని హింసించడం స్టార్ట్ చేశాడు, సంఘాన్ని అణిచివేయడం స్టార్ట్ చేశాడు. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసు, అలా ఉంటున్నప్పుడు బైబిల్ చెప్తున్న మాట అంటే హేరోదు చాలా ట్రై చేశాడు, సంఘాన్ని అణిచివేయాలని చాలా ట్రై చేశాడు, సంఘాన్ని నిర్మూలన చేయాలని, సంఘాన్ని తుడిచిపెట్టాలని చాలా ట్రై చేశాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఓ టైం వచ్చినప్పుడు ఆ పైన 2-3 వచనాలు పైన చదివినటువంటి వాక్య భాగాన్ని పైన చదివితే అక్కడ హేరోదు ఓ టైంలో ప్రసంగం చేశాడంట. ఆయన రాజభవన్లో ఉండి ఆడిటోరియం నుండి ఏదో కొన్ని విషయాలు మాట్లాడితే చాలా గొప్పగా మాట్లాడని చెప్పేసి దేవుని యొక్క స్వరమని అందరూ గొప్పగా పొగడడం స్టార్ట్ చేశారు. బైబిల్ చెప్తున్న మాట అప్పుడంట హేరోదు అంట దేవుణ్ణి ఘనపరచనందున అతడు చనిపోయాడు, పురుగులు పెట్టి చనిపోయాడని బైబిల్ మనం చూస్తాం. బైబిల్ మీరు చూడండి. ఆ తర్వాత వాక్యం ప్రబలమైందని బైబిల్ మనం చూస్తాం. ఒక ఆయన సంఘాన్ని అణిచివేయాలని ట్రై చేశాడు. రాజు, లిటరల్గా రాజు, ఒక అధికారి చెప్తున్నాను, ఆయనకు ఎదురులేదు, ఆయన సంఘాన్ని అణిచివేయాలని ట్రై చేశాడు. కానీ మీరు చూడండి సంఘం అణిచివేయబడిందా? బైబిల్ మనం చూస్తే అక్కడ వాక్యం ప్రబలమైంది. అంటే అది ఏమాత్రం కూడా సంఘం మీద, వాక్య పరిచయం మీద ఏమాత్రం ఎఫెక్ట్ లేదు. ఒక రాజు తలుచుకున్నా సరే అక్కడ ఆగలేదు పని, వాక్యం ఇంకెక్కువ విస్తరించిందని బైబిల్ మనం చూస్తున్నాం. అందుకని చూడండి ఈ రోజుల్లోని సంఘాలకు ప్రాబ్లం వచ్చేస్తుంది, భయపడాల్సిన పని యాక్చువల్గా మనకి లేదు. ప్రాబ్లమ్స్ కొన్ని రావచ్చేమో, కానీ ఇంకా చాలా ప్రబలేటువంటివి కూడా చాలా ఉంటాయి, విస్తరించే కూడా చాలా ఉంటాయి. ఏవైతే కొన్ని అణిచివేయబడతాయో, ఏవైతే కొన్ని ఆగిపోతున్నాయో, ఏవైతే కొన్ని ఆటంకపరచబడుతున్నాయో మనం వాటిని చూసి ఫీల్ అవుతున్నాం. కానీ నిజంగా చెప్తున్నాను, దాన్నే కాదు, నువ్వు చూడాలి నేత్రాలు లేకుంటే అంతకంటే బెటర్గా ఇంకో కొన్ని కార్యాలు విస్తరిస్తూనే ఉంటాయి. అలాగా హేరోదు అంచెలు ట్రై చేశాడు, కానీ వాక్యం మాత్రం అసలు ఆగలేదు. వాక్యం ఇంకెక్కువగా విస్తరించిందని బైబిల్ మనం చూస్తున్నాం. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, ఇంకొక వాక్య భాగాన్ని. అపోస్తల కార్యం 19వ అధ్యాయం. ఇది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అపోస్తల కార్యం 19వ అధ్యాయము. అపోస్తల కార్యం 19వ అధ్యాయము. ఇక్కడ చూడండి అపోస్తలు వెళ్ళి చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫెసు ప్రాంతంలో అపోస్తలు సువార్త ప్రకటించారు. అక్కడ ప్రకటించిన చాలామంది దేవుని తెలుసుకున్నారు. గమనించండి, చాలామంది దేవుని తెలుసు, అద్భుత కార్యాలు కూడా చాలా జరిగినాయి. చాలా అక్కడ అద్భుతం ఏంటి తెలుసా, అందరికంటే పెద్ద అద్భుతం ఏంటి తెలుసా, చాలామంది దేవుని తెలుసుకున్న బైబిల్ మనం చూస్తాం. అది మాత్రం నేను ఇంకో ఆశ్చర్యంగా ఒక వచ్చిన అది నేను చదువుతాను చూడండి. అపోస్తల కార్యము 19వ అధ్యాయంలోనే, అపోస్తల కార్యం 19వ అధ్యాయం చూడండి 20వ వచనం మనం చూస్తే వాక్యము వ్యాపించని చూస్తున్నాం. అంతలో కొంచెం మనకి పైకి వెళ్ళి చదివితే 19వ వచనం చదువుతాను చూడండి. చాలామంది దేవుని నమ్మిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే అక్కడ చూడండి 19వ వచనం. మరియు మాంత్రిక విద్య అభ్యసించువారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలయ్యను. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను.
ఇప్పుడు చూడండి ఎంత ప్రభావంతో వాక్యం వ్యాపించిందంట, ఎంత ప్రభావంతో అంటే ఎంతగా అక్కడ సిచ్యువేషన్ మార్చిందంటే బైబిల్ మీరు చూస్తే అపోస్తలుడు వాక్యం చెప్తున్నాడు చాలామంది దేవుని తెలుసుకున్నారంట. ఎంతగా వాక్యం విశ్వాస హృదయాల్లో పనిచేస్తుందంటే చాలామంది ఈ మాంత్రిక విద్యను, ఈ బ్లాక్ మ్యాజిక్ని అభ్యసిస్తారు చూస్తారా, ఈ చేతబడి ఇలాంటివన్నీ చేస్తారు చూస్తారా, అలా చేసే వాళ్ళు కూడా చాలామంది దేవుని తెలుసుకున్నారట. అలా తెలిసే చాలామంది దేవుని తెలుసుకున్నారు. ఇప్పుడు చూడండి జస్ట్ దేవుని తెలుసుకోవడం వేరు. ఇప్పుడు మీరు బైబిల్ చూడండి, దేవుని తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేసి తెలుసా, వాళ్ళు ఏదైతే అవన్నీ నేర్చుకుని ఏదైతే పుస్తకాలు వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు ఆ పుస్తకాలన్నీ పడేశారని బైబిల్ లేదు, తీసుకొచ్చి కాల్చేశారంట. తీసుకొచ్చి కాల్చేశారు. అంత రాడికల్గా ఎందుకు వాళ్ళు అలా చేయాల్సి వచ్చింది ఒకసారి ఆలోచన. ఎందుకు అలా చేశారు? ఒక వ్యక్తి మామూలు ఎక్కడ నుండి పుస్తకాలన్నీ వేస్తే నేను పడేస్తాను, వీటిని పట్టించుకోను అని అనుకోవచ్చు, చెత్తకుండలో పడేస్తాను అనుకోవచ్చు, లేదనుకుంటే సెకండ్స్లో అమ్మేస్తాను అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు యాక్చువల్గా పుస్తకాలను తెచ్చి కాల్చేశారంట. ఒకసారి చెప్పాల్సింది, ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో పుస్తకానికి చాలా విలువ ఉంటుంది. అదే ఒక పుస్తకం ఏదైనా ఒక విషయం పుస్తకంగా పొందుపరచబడిందంటే దానికి చాలా ప్రయాసం ఉంది, చాలా ఖర్చు ఉంది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో సింపుల్గా మనం 30 రూపాయలు పెడితే మనకు లాంగ్ బుక్ వచ్చేస్తుంది, 200 పేజెస్ 300 పేజెస్ బుక్ వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు అనుకున్నంత ఈజీగా బుక్లు ఆ రోజులు దొరికేవి కాదు. ఆ రోజు ఏదైనా ఒక కార్యాన్ని బుక్గా పొందుపరచాలంటే దానికి చాలా కష్టం ఉంది, చాలా ప్రయాసం ఉంది, చాలా ఖర్చు కూడా ఉంది, చాలా ఖర్చు ఉంది. మరి అంత ప్రయాసం ఉంది అంటే బుక్స్కి అంత వాల్యూ ఉంది ఆ రోజుల్లో. కానీ ఒక్కసారి దేవుని తెలుసుకొని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎలా మారిపోయారంటే అప్పటివరకు చేతబడులు ఇలాంటి వాటిని ఆధారం చేసుకొని బ్రతికినటువంటి వాళ్ళు, మాంత్రిక లాంటి వాళ్ళు సైతం ఏం చేశారంటే ఇక పుస్తకాలకు విలువే లేదు అని అర్థమైంది. దాన్ని కాల్ చేసి అంతలా వాక్యం వ్యాపించిందంట. దానికి దీనికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చేమో, దాన్ని కాల్చివేసేంతలాగా వాక్యం వ్యాపించడం ఏంటని మీరు అనుకోవచ్చేమో. అక్కడ చూడండి, మాంత్రికం అంటే అర్థం ఏంటంటే చాలామంది ఏంటంటే వాళ్ళ జీవితాల్లో కొన్ని మేలు జరగాలంటే ఈ మాంత్రికుల దగ్గరికి వెళ్తారు, అంతే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పుకున్నాడు ఆ మాంత్రికుడు ఏదో మంత్రాలు చేసి ఇంకేదో చేసేసి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. బేసిక్గా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. వాళ్ళకున్న ప్రతి సమస్యను వాళ్ళ మాంత్రికుల దగ్గర వెళ్ళి చెప్పుకుంటారు, మాంత్రికుడు సాల్వ్ చేస్తాడు. కానీ ఇప్పుడు మాంత్రికులు తెలుసుకున్నారో వాళ్ళకి అర్థం విషయం ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి గ్రంథాల కంటే, మా దగ్గర ఉన్న పుస్తకాల కంటే వాక్యం ఇంకా బలమైందని వాళ్ళకి అర్థమైంది. ఈ మా దగ్గర ఉన్న పుస్తకాలు కాదు మనుషుల యొక్క జీవితాలు మేలు జరిగించేది, ఈ పుస్తకాలు కాదు మనుషుల యొక్క జీవితాలను మార్చేది, దేవుని యొక్క వాక్యమే మారుస్తుందని వాళ్ళకి అర్థమైంది. వాక్యం ఎంత గొప్పదో అర్థమైన తర్వాత ఈ బైబిల్ అనేటువంటి పుస్తకానికి ఎక్కువ విలువనిచ్చి వాళ్ళ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి కాల్చేశారంట. దాని విలువ ఎంతో కూడా అక్కడ బైబిల్ మనకు మెన్షన్ చేయబడింది. సుమారుగా ఇప్పుడు ప్రస్తుతం దాని విలువ కనుక మనం చెప్పాలంటే ఒక మనిషి అంట ఒక సగటున సపోజ్ ఒక మనిషి సగటున ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ నెలకు ఒక 20,000 అనుకుంది, యావరేజ్ 20,000 సంపాదిస్తున్నాను అనుకుందాం నెలకి. సింపుల్గా 20,000 సంపాదించేటువంటి ఒక వ్యక్తి సుమారు నేను లెక్కేస్తూ చూస్తే యాక్చువల్గా 135 సంవత్సరాలు కనుక ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ నెలకి 20,000 చొప్పున సంపాదిస్తూ 135 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత వాల్యుబుల్ పుస్తకాన్ని ఇక్కడ కాల్చేశారంటే వీళ్ళు. నేను 135 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి చెప్పాలి. 135 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే, నేను చెప్పేది 135 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే నెలకి 20,000 చొప్పున జీతం చూసుకుంటే 135 సంవత్సరాలు పనిచేశారంటే ఆలోచించండి ఎంత జీతం వస్తుంది. ఇప్పుడు నెలకు కాదు 135 మంది అనుకుందాం, 135 మంది సంవత్సరం అంతా పనిచేశారు. నెలకి 20,000 చొప్పున 135 మంది సంవత్సరం అంతా పనిచేస్తే ఎంత జీతం వస్తుంది ఒకసారి ఆలోచించండి. 20,000 అన్నాం అనుకోండి, ఒక మనిషి పనిచేస్తే ఎంత వస్తుంది? 1,40,000+ వస్తుంది. ఇప్పుడు 1,40,000 అనుకుందాం. అప్పుడు అలా 135 మంది, ఇప్పుడు ఎంత దాని వాల్యూ ఆలోచించండి. ప్రస్తుతం విలువ చూసుకున్న కోట్లలోనే ఉంది. అంత విలువైన పుస్తకం తీసుకొచ్చి కాల్చేశారంట. బైబిల్ చెప్తుంది ఎందుకు కాల్చేసారని బైబిల్ చెప్తుందంటే వాళ్ళు అంత విలువైన పుస్తకాలను కూడా తీసుకొచ్చి ఓ రకంగా వాటిని ద్వేషిస్తున్నట్టుగానే అది ఎందుకు పనికిరానట్లుగానే కాల్చేసేంతలాగా వాక్యం ప్రబలిందంట. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను తెలుసా, దేవుడు ఎంత గొప్పడో నీకు అర్థం అవ్వాలంటే నువ్వు వాక్యాన్ని తెలుసుకుంటాను. ఈరోజు చూడండి చాలామంది క్రిస్టియన్స్ ఇలాంటి చేతబడులకి ఏదోదో మంత్రాలు కాటలకి తెగ భయపడిపోతాం మనం. ఆ ఫోటోలు కాటలు భయపడిపోతాం. చూడండి అంటే యాక్చువల్గా వాక్యం తెలిస్తే, నీకు వాక్యం నిజంగా నీకు అర్థమైతే అప్పుడు యాక్చువల్ నువ్వు వాటి అంత విలువ నువ్వేమి ఇవ్వు, వాటికి నువ్వు అసలు యాక్చువల్ భయపడవు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పుస్తకాలను తెచ్చి కాల్చమని అపోస్తలు చెప్పలేదు, మీకు తెలిసిన విషయాన్ని. ఏదో మనం ఏం చెప్తామంటే ముందు ఫోటోలు తీసేస్తే అప్పుడు కార్యాలు జరుగుతుంది అంటాం. నేను అంటాను చూడండి, మనం చాలా సందర్భాలు మనం రివర్స్లో ఆలోచిస్తుంటాం. నేనైతే చాలామంది విషయాన్ని నమ్మరు, ఒప్పుకోరు, కానీ చెప్తున్నాను చూడండి.
కొన్నిసార్లు కొంత ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటోలు గిట్టలు ఉంటాయి, ముందు తీసేస్తే కానీ మీకు కార్యం జరుగుతుంది, దేవునికి అడ్డుగా ఉంటాయంటారు. నేను అంటాను, అపోస్తల విషయాలు చెప్పలేదు వీళ్ళకి. ముందు పుస్తకాలు తీసి పక్కన పడేయండి, కాల్చేయండి, అప్పుడు మీకు రక్షణ వస్తుంది అని అపోస్తలు చెప్పలేదు. అపోస్తలు ఏం చేశారు తెలుసు? సింపుల్గా వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడో ఒక మొమెంట్లో వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, అరే దేవుడు ఎంత గొప్పడైనప్పుడు, దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదైనప్పుడు, దేవుని యొక్క వాక్యం ఎంత బలంగా పనిచేస్తున్నప్పుడు ఈ పుస్తకాల వల్ల మనకేంటి యూజు, తీసుకొచ్చి పెడదామని అప్పుడు తెచ్చేవాళ్ళు పడేశారు. ఇప్పుడు చూడండి, నేనేమంటే తెలుసు, అందుకనే ఒకవేళ కనుక ఎవరన్నా కనుక ఇలాంటి ఉంటే మనం చర్చకొచ్చాలి ఎవరన్నా, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసామని చెప్పను నేను. ఎందుకంటే నువ్వు అది ఎందుకు పెట్టినావు అంటే నీకు దానికి ఎక్కువ విలువ నువ్వు ఇస్తున్నావు, నువ్వు దానికి ఎక్కువ విలువనిచ్చావు. అందుకే నువ్వు దాని వాక్యం చర్చకొచ్చి వాక్యం ఉంటే కూడా ఇంకా నువ్వు అయ్యి కట్టుకున్నావు చేతికి, ఇంక నువ్వు దేన్ని నమ్ముతున్నావు, దేని మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు, నువ్వు వాస్తవం నమ్ముతున్నావు, ఇంకేంటంటో కార్యాలు చేస్తున్నావు. ఎందుకు ఒక బిలీవర్ చర్చకొస్తూ కూడా ఎందుకు వాటి మీద కొంత భయము లేదా కొంత ఎందుకు డిపెండ్ అవుతాడంటే అదే బలమైంది అనుకుంటున్నాడు. అప్పుడు నేనైతే ఈ వాక్యాన్ని బట్టి నేనైతే ఏం చెప్తాను, ముందు అయితే తీసే, అప్పుడు దేవుడు ఆశ్వస్తాను చెప్పను. దేవుడు అంత గొప్పదో, దేవుని యొక్క వాక్యం అంత గొప్పదో చెప్తాను. అది నీకు అర్థమైతే నేను చెప్పవలసిన నువ్వే తీసుకెళ్ళి అట్లా చెత్త గొప్పలో పడేస్తావు. వస్తున్న నమ్మద్దని నేను చెప్పడం కాదు, నేను దేవుడు అంత గొప్పడో చెప్తే దేవుడు ఎలాగ ఆశ్రయిస్తాడు నేను చెప్పగలిగితే అప్పుడు నీకు అర్థమైతే నువ్వే దాన్ని నమ్మడం మానేస్తావు. ఇక్కడ ముందు ఇది తీసేయి, అప్పుడు జీవితాలు మారుతాయని అపోస్తలు చెప్పలేదు. అపోస్తలు దేవుడు ఎంత గొప్పడో చెప్పారు, వాక్యం ఎంత గొప్పదో వాక్య ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఓ టైం వచ్చినప్పుడు వీళ్ళకి అనిపించింది, చచ్చ ఇవన్నీ ఇక్కడ వేస్ట్ కదా, ఎంత చెత్త, ఎప్పటివరకు దీని మీద ఆధారపడ్డాం మనం, కానీ ఇదంతా వేస్ట్ వాళ్ళకి అర్థమై వాళ్ళే తెచ్చి వద్ద యాక్చువల్గా దాన్ని కాల్ చేశారు. అలా అపోస్తలు చెప్పకుండా చేశారు. అలా ఎప్పుడు చేస్తాం మనం? అప్పటి వరకు నీకు బాగా పనికొస్తుందని, అదే నీ జీవితాన్ని పైకి తీసుకొస్తుంది అనుకుంటూ దానికి ఎక్కువ విలువనిచ్చినట్టు దాన్ని ఇప్పుడు చెత్త కుప్పలో పడేసంత చీప్గా నువ్వు ఎందుకు చూస్తావు? ఎప్పుడు చూడగలుగుతావంటే వాక్యం నీ జీవితం అంత ఎక్కువ ఫలిస్తుందో అంతగా మిగిలినటువంటి వాటిని నువ్వు చీప్గా చూడటం స్టార్ట్ చేస్తావు. నువ్వు వాక్యం కానీ గొప్పతనం నీకు అర్థం కాకపోతే, వాక్యం ఎంత వాల్యుబుల్లో, వాక్యం ఎంత గొప్పగా మన జీవితాలు మారుస్తుందో నీకు తెలియకపోతే, ఇంక నువ్వు దేవుని గౌరవిస్తావు, ఇంక నువ్వు దేవుని సేవిస్తావునే పక్కన మిగిలినటువంటి వాటి మీద నువ్వు డిపెండ్ అవుతూనే ఉంటావు. కానీ దేవుడు ఎంత గొప్పడు అర్థమైతే ప్రతి బిలీవర్ ఎలాగే బిహేవ్ చేస్తాడు. దేవుడు ఎంత గొప్పడు అర్థమైతే దీనికి గొప్ప ఆత్మీయత కావాలని కాదు, దీనికి జస్ట్ నువ్వు వాక్యం తెలుసుకోవాలి. వాక్యం ప్రబలితే అప్పుడు నీకు పనికిరాదు అనుకున్న ప్రతిదీ కూడా నీ జీవితాన్ని పెద్దగా ఏది మార్చదనుకున్న ప్రతిదాన్ని నువ్వే వదిలేస్తావు. పాస్టర్ నిలబడి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నీకు అనిపిస్తుంది అంత వేస్ట్, దీనివల్ల మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై ఇంట్లో, దీనివల్ల మనకు ఉపయోగమే లేదు అని ఆ ఫోటోలే కావచ్చు, తాళ్ళే కావచ్చు, ఇంకేమైనా తీసుకొచ్చి వాళ్ళే పడేస్తారు. అలాగ వాళ్ళతో ఆ కార్యాన్ని అంత వైలెంట్గా చేయించినటువంటి విషయం అంటే తెలుసా, వాక్యము విస్తరించడం ద్వారా వీళ్ళలాగన చేశారు. అంటే అర్థమేంటి, ఈ రోజులు ఇంకా విశ్వాసంగా మనం ఏవో దేనికో భయపడిపోయి ఎవరెవరు ఏదో చేసేస్తాను అనుకొని భయపడిపోతూ ఉన్నామంటే అర్థం అంటే నీకు ఇంకా వాక్యం నీకు సరిగ్గా తెలియదని అర్థం. వాక్యం సరిగ్గా తెలిస్తే నువ్వు దాన్ని భయపడాల్సిన పని లేదు. నీ ఇంటి ముందు ఎవరో నిమ్మకాయలు పడేశారు, ఎండి మిరపకాయలు పడేశారు అని ఏదో చేస్తుంటారు, రాత్రి పూజ చేస్తారు ఇంటి ముందు, వరేవలసిన పని లేదు. ఎప్పుడంటే నీకు తెలిసినప్పుడు, దీని గొప్పతనం నీకు అర్థమైనప్పుడు, నీ జీవితాన్ని మార్చేది అది కాదు, నీ జీవితాన్ని మార్చేది ఇదని నీకు అర్థమైనప్పుడు, అప్పుడు నువ్వు మిగిలిన దేన్ని పెద్దగా పట్టించుకో, ప్రతి దాన్ని నువ్వు సిల్లిగా తీసుకుంటావు. అప్పుడు నేనేది పెద్దగా భయపట్టదు, నేనేది పెద్దగా కదిలించదు నేను. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నిజంగా నువ్వు వేరే వాటి మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు దేని మీద డిపెండ్ అవ్వాలంటే, నేను చెప్తున్న వాక్యాన్ని బట్టి నేను గ్రహించిన విషయం ఏంటంటే, వాళ్ళకి వాక్యం సరిగ్గా ఇంకా తెలియదు. సరిగ్గా తెలిస్తే నేను చెప్పవసరం లేదు, నిలబడి అవన్నీ తీసిపడి అవన్నీ పనికిరావు నేను చెప్పవసరం లేదు, నీకు అర్థమవుతుంది అవన్నీ పనికిరావని. అందుకే చూడండి, ఇప్పుడు చర్చకొచ్చినప్పుడు నేను సింపుల్ చూడండి, మనం పాటలు పాడతాం, వాక్యం అంతకుమించి నేను పెద్దగా ఇక్కడ ఏం చెయ్యం. ఎందుకు చేయమంటే మిగిలినంత ఇంపార్టెంట్ కాదు విషయం నాకు తెలుసు కాబట్టి, మిగిలినంత ఇష్యూ కాదు నాకు తెలుసు కాబట్టి ఏది ఇంపార్టెంట్ దాని వరకు చేస్తున్నాం. ఎందుకంటే దీనికి మించినటువంటిది ఏది కూడా మీకు ఉపయోగపడేది ఇంకేది కూడా లైఫ్లో లేదు. దీనికంటే బెటర్గా మీ జీవితాలు బాగు చేసేది ఏది కూడా దేవుని దగ్గర లేదు, నా దగ్గర లేదు. అందుకని నేను చాలా చెప్పిన నాకు తెలిసిందల్లా ఒకటే వాక్యం చెప్పడం, అంతమించి నాకు కూడా వేరే నాకు కూడా తెలియదు. నాకు ఈ జిమ్మికలు తెలియవు, మాటలతో ఎవరిని ఎలా కన్విన్స్ చేయాలి అవేవి నాకు తెలియదు. నాకు తెలిసినల్లో ఒకటే వాక్యం చెప్పగానే అది బెస్ట్గా చెప్పగానే అది మాత్రం చెప్పి నేను బైబిల్ ముగించేస్తాను, అంతే, ప్రసంగం ముగించేస్తాను. నాకు మిగిలిన నాకు తెలియని కూడా తెలియదు, తెలుసుకోవడం గురించి కూడా నేను ఆలోచన చేయను, నేర్చుకోవడం కూడా ప్రయత్నం చేయను నేను. ఎందుకంటే దీనికి మించింది ఇంకోటి లేదు. అపోస్తలులు దానికి ప్రయారిటీ ఇచ్చారు, అపోస్తలులు వాక్యానికి ప్రయారిటీ ఇచ్చారు, వేరే దానికి దేని వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు విశ్వాసకి కానీ ఒక బోధన కావాల్సింది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యమే తెలుసుకోవాలి. అది తెలుసుకున్నది లైఫ్ని ఆటోమేటిక్గా మార్చేస్తుంది, జీవితం ఈజీగా మార్చేస్తుంది. అందుకని వాళ్ళు ఆ రోజున అన్నీ తీసుకొచ్చి పడేసారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇవేవి కూడా మన లైఫ్ని మార్చవు, మన లైఫ్ని మార్చేది వాక్యమే అని వాళ్ళకి అర్థమైంది.
వాళ్ళు మిగిలినటువంటి వాటిని కూడా చెత్తలాగా పరిగణించేంతలాగా వాళ్ళు వాక్యంని వాళ్ళు ఘనపరిచారు. మిగిలినటువంటి వాటిని వాళ్ళు తక్కువ చేశారు. ఈ విశ్వాసం మనకి ఈ రోజుల్లో ఏం కావాలో తెలుసా? నేను చాలా చెప్పాలి కానీ ముగించేస్తాను, టైం సరిపోవట్లేదు మనకి. మనకి యాక్చువల్ చర్చకు వచ్చినప్పుడు నీకు ఏం అవసరం గుర్తుపెట్టుకోండి, ఏం అవసరం సరిగ్గా గ్రహించండి, సరిగ్గా తెలుసుకోండి. మనకు అవసరం ఒకటే, దేవుని యొక్క వాక్యము. ఒకసారి చూడండి, ఒక యేసుక్రీస్తు వాక్యం చెప్తా ఉంటే ఒక ఆమె సైలెంట్గా, అందరూ చాలా సీరియస్గా వాక్యం వింటున్నారు. సడన్గా ఒక ఆమె లేసి యేసుక్రీస్తు అంత వాక్యం చెప్తుంటే ఆమెకు లోపల ఏదో ఎక్సైట్మెంట్ వచ్చేసింది, ఏదో పరవశం వచ్చేసి అంటుంది, ఆయన వాక్యం చెప్తుంటే మేము ఇంప్రెస్ అయిపోయి, యేసుక్రీస్తుని చూసి ఆయన చెప్తున్న వాక్యం ఇంప్రెస్ అయిపోయి, నిన్ను మోసినటువంటి గర్భము, నువ్వు కూర్చున్న స్తనములు ధన్యములైనవి అని ఆమె అంది. యేసుక్రీస్తు ప్రసంగం చేస్తుంటే ఎక్సైట్మెంట్ తట్టుకోలేక, ఆమె కంట్రోల్ చేసుకోలేక సడన్గా చాలా కేకలేస్తుందంటే ఏమని? నేను మోసినటువంటి గర్భము, నువ్వు కూర్చున్నటువంటి స్తనములు ధన్యములైనవి. ఇప్పుడు చూడండి, ఆమెను అంతగా ఇంప్రెస్ చేసిన కార్యం, అంతగా పరవశించిపోయేంత విషయం అక్కడ ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు వాక్యం చెప్తుంటే ఆ వాక్యం ఆమెకు ఊరేగినప్పుడు అంత పరమానందం వచ్చేసింది, ఆమెకు అంత సంతోషం వచ్చేసింది. సంతోషం తట్టుకోలేక అందరూ సైలెంట్గా వాక్యం ఉంటే ఆ ప్రసంగం మధ్యలో ఆమె కేకలేసేసింది. ఎందుకని అలా కేకలేసింది? వాక్యం అంతగా ఆమెను, బహుశా ఆమెలో ఏదో ఒక తృప్తిని, ఏదో ఒక ఆదరణ, ఏదో ఒక ధైర్యాన్ని వాక్యం ఆమెకు ఇచ్చింది. అందుకనే ప్రసంగం మధ్యలో ఆమె మాట ఉంది. అద్భుతం చేసిన తర్వాత అనలేదు, అక్కడ అద్భుతం చేసాక మాట అనలేదు, ప్రసంగం చేస్తుంటే మాట ఉంది ఆమె. అంటే ప్రసంగం మనకు అంత ఎక్సైట్మెంట్ ఇస్తుందా? ప్రసంగం ఎక్సైట్మెంట్ ఇచ్చేంతలాగా మన లైఫ్లో మన వాక్యానికి వాల్యూని ఇస్తున్నావా? ఇక్కడ ప్రసంగం ఎక్సైట్మెంట్ అంటే నేను మీరు ఎక్సైట్మెంట్ అయిపోయేంత ప్రసంగం నేను చేయడం గురించి చెప్పట్లేదు. వాక్యము మనకి అంత ఎక్సైట్మెంట్ని మనకి ఇస్తుందా? ఆలోచించుకోవాలి. అందుకే అపోస్తలులు చూడండి, బైబిల్ మనం చూస్తే వాక్యమందు ప్రయాసపడతారని బైబిల్లో ఉంది. వాక్యమందు ప్రయాసం అంట. మీకు తెలియదు వాక్యంలో చాలా ప్రయాసం ఉంటుంది తెలుసా? ఏదో చాలామంది పాస్టర్ల గురించి ఉన్న రాంగ్ ఇంప్రెషన్ ఏంటంటే, వారం అంతా ఎక్కడ పడితే తిరిగేస్తారు, కరెక్ట్గా ఆధారం మాత్రం వచ్చేసి చర్చిలో ఒక గంట వాక్యం చెప్తారు, మిగిలిన వారం అంతా ఫ్రీ అనండి. వీళ్ళు ఒక గంట పని చేస్తారు, 6 రోజులు హ్యాపీగా బతికేస్తారు అనుకుంటారు. వీళ్ళు పెద్ద కష్టపడింది ఏమీ లేదు, సున్నితంగా బతికేస్తున్నారు, హ్యాపీగా అనుకుంటారు. కానీ అది యాక్చువల్ అలా ఉన్నా కాదు. బైబిల్ చెప్తున్నమాట, నేను చెప్పను అంత కష్టపడిపోతాను, నేను చెప్పలేదు. బైబిల్ అంటుంది వాక్యం అంతా ప్రయాసపడను. వాక్యంలో కూడా, వాక్యం సిద్ధపడడం కూడా ప్రయాసం ఉంటుందా అంటే ఉంటుంది. ఇక్కడ నిలబడి నేను వాక్యం ఎంత ఇదిగా చెప్పగలుగుతున్నానంటే చాలా ఈజీ అని కాదు. వాక్యం చెప్పడం అంత సులువైన కార్యం కాదు. అందుకని నేను చాలా కష్టపడాలంటాను. నేను నిలబడి ఒక గంట ఈజీగా నేను వాక్యం చెప్పడం మీరు చూస్తున్నారు, కానీ నేను ఈజీగా వాక్యం చెప్పాలంటే నేను కింద అంత కష్టపడి ఉంటున్నాను. కథ ఎవరికి అర్థము కాదు. అందులో బోల్డ్ ప్రెజర్ ఉంటుంది, అందులో బోల్డ్ ఒత్తిడి ఉంటుంది, అందులో చాలా ప్రయాసం ఉంటుంది. అది చాలామంది మా డ్యూటీలో మాకు చాలా కష్టమైపోతుంది అందరూ చెప్తారు, కానీ వాక్యంలో కూడా ప్రయాసం ఉంటుంది. అది అపోస్తులుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అపోస్తులు అంటే వాక్యంలో ప్రయాసపడ్డారంట. వాక్యం చెప్పడానికి ప్రయాసం కాదు, వాక్యము వాళ్ళు చెప్పాలంటే దాన్ని ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని దాని విషయమే ప్రయాసం వాళ్ళకి. అంత ప్రయాసం ఎందుకు? అపోస్తులు ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఏదన్నా దేవుడే కదండి సహాయం చేస్తాడు అంటే, దేవుడే సహాయం చేస్తాడు, కానీ మన ప్రయత్నం మనం చేయలేదు. అందుకని ఆ వాక్యం మీద ప్రయాసపడని పౌలు కూడా తిమోతికి చెప్తున్నాడు. ఎందుకు అపోస్తులు, ఎందుకు ఆత్మ నింపబడి అభిషేకమైనటువంటి వాళ్ళు, అపోస్తులకు ఉండే సంఘమునకు పునాదులు ఉండేటువంటి వాళ్ళు వాక్యం చెప్పడానికి అంత కష్టపడాలి. వాళ్ళు వాక్యం చెప్పడానికి కష్టపడుతున్నామంటే దాని అర్థం నడిపింపు లేదని కాదు, దేవుని పిలుపు లేదని కాదు, ఆత్మీయత లేదని కాదు. కష్టపడుతుంది ఏం చెప్తుందంటే ఆ పని చేయడం అంత ఇంపార్టెంట్ అని సూచిస్తుంది. అది నేను వాక్యం చెప్పడానికి కష్టపడుతున్నాను అంటే అర్థం నాకు వాక్యం తెలియదని కాదు, లేదంటే దేవుడు సపోర్ట్ చేయడానికి కాదు, పిలుపు లేదని కాదు, ఇంకేదో అని కాదు, పిలుపు ఉంటే ఈజీగా అయిపోద్దని కాదు. వాక్యం యొక్క వాల్యూ తెలుసు, ఈ పని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి దానికి సిద్ధపడాలి, కాబట్టి సిద్ధపడుతున్నాం. సిద్ధపాటులో కష్టం ఉంటుంది. ఎందుకు అంత కష్టం అంటే వాక్యమే ఒక విశ్వాసాన్ని బ్రతికిస్తుంది. అందుకని అపోస్తులు అలాగున్న ఆ రోజున ప్రయాసపడ్డారు. అందుకని ఆమె అంటుంది, అంత యేసుక్రీస్తు వాక్యం చెప్తుంటే ఆమె అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి ఆమె యేసుక్రీస్తు మరియా ఎంత ధన్యురాలో అంటుంది. ఆమె యేసుక్రీస్తు తల్లి మరియా అంత ధన్యురాలు అంటుంది. అప్పుడేసి అంటున్నారు, నువ్వు అన్నది కరెక్టే, కాదు ఇంకో విషయం చెప్తాను, అంతకంటే బెటర్ స్టేట్మెంట్ నేను చెప్తాను. అంతకంటే ధన్యత ఏంటి తెలుసా? ఈయన వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు. మరీ ధన్యులు అన్నారు అక్కడ యేసుక్రీస్తు. మరీ ధన్యులు వాక్యాన్ని విని దాన్ని గైకొని వారు. మీకు తెలుసు వాక్యం వినడం కూడా గొప్ప భాగ్యం అని తెలుసా మీకు? వాక్యం వినడం, చర్చికి వెళ్ళి వాక్యం వినడం గొప్ప భాగ్యం అని అర్థమైతే చర్చికి రాకుండా మనం ఉండలేము. వాక్యం వినడం గొప్ప భాగ్యం అని అర్థమైతే చర్చికి రావడానికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు.
ఇది గొప్ప భాగ్యం అని అర్థమైతే. ఎందుకు భాగ్యము, ఎందుకు ధన్యత అన్నారు యేసుక్రీస్తు అంటే జస్ట్ వినడం అని కాదు, నువ్వు వినిన తర్వాత నీ లైఫ్ని మార్చేస్తావు చూసారా, అలా జరగబోతుంది కాబట్టి నువ్వు ధన్యుడివి. జస్ట్ విన్నావు కాబట్టి ధన్యులు అని కాదు. మరీ వాక్యం అంత సెంటిమెంట్గా తీసుకోకండి, వాక్యం వినేసి నేను ధన్యుని అయిపోయినాను కాదు. వాక్యం విన్నవారు ఎందుకు ధన్యులు అంటే జస్ట్ నువ్వు విన్నావు కాబట్టి ధన్యుడు అని కాదు, నువ్వు విన్నావు అది నీ లైఫ్ని మార్చేస్తుంది కాబట్టి నువ్వు ధన్యుడివి. అది చూడండి, గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే ఇంకా లైఫ్ హ్యాపీ అని అంటాం, అంటే జస్ట్ జాబ్ వచ్చింది కాబట్టి హ్యాపీ అని కాదు, అంటే దానివల్ల వచ్చేటువంటి నీ లైఫ్ని అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. నీకు మంచి జాబ్ వస్తే, నీకు మంచి శాలరీ, నీకు శాలరీ ఇంక్రిమెంట్ వస్తే జస్ట్ డబ్బులు వచ్చినాయని కాదు, ఆ లైఫ్ అది నీ లైఫ్ని ఎంత ఈజీగా మారుస్తుంది, ఎంత ఎఫెక్టివ్గా మారుస్తుంది, ఎంత బలంగా నీ లైఫ్ మారుస్తుంది అన్న దాన్ని బట్టి ఇంకేం బ్రహ్మాండం అండి అంటాం మనం. అలాగే చర్చకొచ్చే వాక్యం ఉన్న ఎందుకు ధన్యులు అంటే, ధన్యత ఎందుకంటే అది నీ లైఫ్ని ఎంత గొప్పగా మార్చేస్తుంది అన్నది తెలుసు కాబట్టి నువ్వు ధన్యుడివి. ధన్యత ఎక్కడో స్టార్ట్ అవ్వదు, నువ్వు అన్నీ పొందుకున్నాక స్టార్ట్ అవుతుంది, నువ్వు చర్చకొచ్చే వాక్యం నీ దగ్గర స్టార్ట్ అవుతుంది. అది తెలుసుకోండి, వాక్యానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. వాక్యం కొరకు వేగిరపడి చర్చకొచ్చి వాక్యానికి ఇంపార్టెన్స్ వచ్చి, ప్రభువా నువ్వు చర్చకొచ్చే ముందే ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను అని అనుకొని, ఎలాగైతే ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రసంగం చేస్తానికి ఆగలేస్తుంది అలా కనుక అంత ఆత్మీయతతో అంత ఆశతో కనుక వస్తే నీకు అవసరమైనటువంటి వాక్యం దేవుడు నీకు ఇస్తాడు. ఆ మాట నీ లైఫ్ని మార్చేస్తుంది, నీకెంతో ధైర్యం ఇస్తుంది. నీకేం చేస్తుంటే ఒక టైం వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, పర్వతాల్లో అంటే పర్మనెంట్ అన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి టైం వస్తే అని ఒక నిశ్చయత, ఒక ప్రూఫ్ నీకు దేవుని యొక్క వాక్యం నీకు ఇస్తుంది. అందుకనే చర్చరాలంటాను, చర్చకొచ్చినప్పుడు నిశ్చయ దేవుడు మనకి ఇస్తాడు. కొండలను సైతము పకిలించగలిగేంత విశ్వాసాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందుకని ప్రాబ్లమ్స్ ఉన్నాయని వర్రీ అవ్వద్దు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా చర్చరండి, వాక్యం రండి. ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రాబ్లం బలహీనం అవ్వాలనుకోవద్దు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు బలవంతుడిగా మారాలనుకో, నువ్వు ఇంకా విశ్వాసాన్ని బలపరుచుకో. నువ్వు విశ్వాసంలో ఒకసారి నువ్వు బలపరుచుకుంటే ఇక పర్వతం పెద్ద ప్రాబ్లం కాదు. అదే యేసుకే చెప్పారు, అదే పౌలు కూడా చెప్తున్నాడు. కాబట్టి అందుకని విశ్వాసం బలపరుచుకుందాం. అందుకని చర్చకొచ్చి వాక్యం ఉందాం. ఆ వాక్యం వల్ల మనం విశ్వాసం బలపడతాం. ఆ విశ్వాసంతో కొండను చూసంటే అది ఈజీగా అది పోతుంది. ప్రార్థన చేస్తాం, తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన మాటలను బట్టి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి విశ్వాసంలో తండ్రి మేము బలపడడానికి వాక్యం ఎంత ప్రాముఖ్యమో ఈ దినాన్ని మీరు మాకు తెలియజేశారు. వాక్యం తండ్రి ఎంతగా మా జీవితాలను మార్చగలదో, మా స్థితిగతులు మార్చగలదో, ఎంతగా మమ్మల్ని విశ్వాసంలో బలపరచగలదో ఈ దినాన్ని ప్రభు మీరు తెలియజేశారు తండ్రి. కానీ ప్రభు ఆది సంఘం ఎలాగైతే తండ్రి అపోస్తలులు అలాగే సంఘము ఎలాగైతే ప్రభు వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చారో, ఎలాగైతే వాక్యము ప్రబలిందో విస్తరించిందో, అలాగనే ప్రభు ఈ సంఘంలోనూ అలాగనే మా జీవితాల్లో కూడా వాక్యము విస్తరించడానికి, వ్యాపించడానికి, ప్రబలటానికి మీరు సహాయం చేయండి. అట్టి శ్రేష్టమైన మాటలు ప్రభు మీరు మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మా ప్రతి పరిస్థితిని తెలుసుకున్నటువంటి దేవుడవు ప్రభు, చూస్తున్నటువంటి దేవుడవు, మా పరిస్థితి అయినటువంటి మాటలు ప్రభు మీరు మాకు ఎప్పటికప్పుడు అనుగ్రహించి మమ్మల్ని తండ్రి బలపరిచి ప్రభు ప్రతి సమస్యను జయించడానికి అవసరమైన ఒక సిద్ధపాటుని, అవసరమైన ఒక ఆత్మీయ బలాన్ని, విశ్వాస బలాన్ని ప్రభు మీ వాక్యం ద్వారా మీరు మాకు ఎప్పటికప్పుడు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను మీ వాక్యం ద్వారా ఇంకను మీరు మాతో మాట్లాడుతూ తండ్రి దినదిన మమ్మల్ని బలపరుస్తున్నాను ప్రార్థిస్తున్నాం ప్రభు. మాలో ఉన్నటువంటి ప్రభు బలహీన ప్రతి కార్యం ప్రభు మేము తీసివేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ వాక్యాన్ని ప్రభు మా జీవితంలో మేము గణపరిచేవారంగా, దాన్ని గొప్ప చేసేవారంగా తండ్రి, దాని కొరకు ఆత్రుత పడేవారంగా, వేగిర పడేవారంగా ప్రభు మీరు మాకు అతడి తృష్ణను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వెల్లడెవరు తోడనే వెలుగు కలిగిన భక్తుడు చెప్పాడు ప్రభు. అందుకని మా జీవితంలో కూడా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా వెలుగును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. మా మార్గంలో ప్రభావ మీరు దీపమై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి, వెలుగైండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు మాటలను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చేయాలి. స్వత్తమైన వాక్యాన్ని ఫలింపచేయండి, ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరణలోయలో నీ తిరిగినను దేనికి భయపడను, మరణలోయలో నీ తిరిగినను దేనికి భయపడను, ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కరయుధనము ఆదరించును, ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కర